హాయ్ గాయ్స్, చూడండి నా కాళ్ళు ఎలా అయ్యాయో. ఇదంతా నేను చూడండి 256 డేస్ అంటే 256 కిలోమీటర్స్ అన్నమాట నేను పాదయాత్ర చేసింది ఖమ్మం నుంచి హైదరాబాద్ వరకు. ఫైనల్గా అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గరికి వచ్చా. సెక్యూరిటీ గార్డ్స్ అసలు పంపించట్లేదు. బిగ్ బాస్లోకి నువ్వు వెళ్తావా? నీ వల్ల అయిద్దా? నీ ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? బిగ్ బాస్ గేట్ వరకు కూడా వెళ్ళలేవు అని చెప్పేసి కామెంట్ పెట్టారు. అదే నైట్ నిద్ర పోనీయకుండా చేసింది, ఆలోచనలు వచ్చేలా చేసింది. అప్పుడు మొదలైంది పాదయాత్ర అనే ఆలోచన. మనం ఎన్ని వీడియోస్ తీసినా సరే మనం బిగ్ బాస్ హౌస్ లోకి మనం వెళ్ళలేం. వినడానికి అయితే బాగుంది, మేబీ బతకడానికి కూడా బాగుంటుందా అంటే మేబీ మీ వర్షంలో బాగుందని చెప్పేసి అనుకోవచ్చు. నాకైతే పెద్దగా అనిపించట్లేదు. బిగ్ బాస్ తప్ప వేరే ఆప్షనే లేదంటావు నీకు ఇప్పుడు? బతకడానికి ఆప్షన్ లేదు, సంపాదించడానికి లేదు, ఇల్లు కట్టుకోవడానికి వేరే మార్గమే లేదు. మార్గాలు ఉంటాయి కానీ మనకి ఇష్టం వచ్చిన పని చేస్తేనే కదా మనం ఏదైనా చేయగలం. ఇష్టం లేని పనితో మనం ఎంత సంపాదించినా సుఖమే ఉంటది నీకు. కానీ అదే మాటగా మీ దగ్గర ఉన్న 5, 10, 20,000, 30,000 అన్ని పోగొట్టుకోండి, మీరు స్తోమతకు మించి పెద్ద పెద్ద ఫోన్లు తీసుకోండి, 50,000, ₹1,00,000 ఐఫోన్లు తీసుకోండి, అమ్మా నాన్నలకి ఏం ఉన్నా ఏం లేకపోయినా కానీ వాళ్ళ దగ్గర నుండి ఉన్న కాడికి అన్ని తీసుకోండి, మీ జర్నీలని ఇంకేదో అని ఇవి కూడా చేయమని చెప్పేసి కూడా బిగ్ బాస్ ఒకటి చెప్పిండా? చెప్పారు వాళ్ళు ఎందుకు చెప్తారు అలా? ఇప్పుడు మీ బిగ్ బాస్ జర్నీ ఏదైతే స్టార్ట్ అయిందో ఖమ్మం నుండి హైదరాబాద్ కి వెళ్ళిన బిగ్ బాస్ జర్నీ మొత్తంలో ఇంచుమించుగా మీరు మొత్తం ఖర్చులు కలుపుకుంటే 40,000 నుండి 50,000 రూపాయలు మీరు ఖర్చు చేశారు. అవును, ఖర్చు చేశారు. ఇస్తాడా ఇప్పుడు బిగ్ బాస్ పిలిచి? అంటే యువత ఏమనుకుంటుంది, ఇప్పుడు ఫ్యామిలీ కంటే, భవిష్యత్తు కంటే, ఒక దేశం కంటే బిగ్ బాస్ ఎక్కువైందని చెప్పేసి ఎందుకు దీంట్లో ఇట్లా దిగిపోతున్నారని? లైఫ్ ఉంటుంది కదా నీకు బిగ్ బాస్ లోకి వెళ్తే. ఫస్ట్ డే నుండి స్టార్ట్ అయ్యి స్టిల్ ఇప్పటికి బిగ్ బాస్ 9 వరకు ఎవరు ఏ రకంగా ఎంతమంది ప్రయత్నం చేశారో నాకు తెలియదు, కానీ వాళ్ళందరిలోకెల్లా అత్యంత పిచ్చోడివి నువ్వే అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. నేను పిచ్చోడు నువ్వు ఎట్లా డిసైడ్ చేస్తావు? కోటేసు నేను లైఫ్ లో బాగుపడాలి, నేను దేశం కోసం ఏదో సర్వీస్ చేయాలని, ఆర్మీలోనో ఏదో జాబ్ కొట్టాలి, లేదు అనుకుంటే నా ఫ్యామిలీని మంచిగా చూసుకోవడానికి ఏదో ఒక ప్రైవేట్ జాబ్ 30,000, 40,000, 50,000 తెచ్చుకోవాలి, లేదు అనుకుంటే నేను బాగా చదువుకొని ఏదైనా మంచి జాబ్ కావాలని చెప్పేసి వీటి కోసం కాకుండా అది నీ మైండ్, అది నువ్వు అనుకో, అది నీ మైండ్. నా మైండ్ ఏమనిపిస్తుంది ఇప్పుడు మనకేమనిపిస్తుంది, నువ్వు దేశం కోసం ఎందుకు కదా ప్రాణం పెట్టాలి కదా, పెట్టాలి. ఆ ప్రాణం 250 కిలోమీటర్ల జర్నీలో పోయినా కానీ ఏం కాదు. అమ్మ నాన్నలకి ఏం కాదు. అమ్మ నాన్నలకి ఎందుకు అయింది? వాళ్ళకి ఇంకా భారం తగ్గిద్ది కదా. అవునా? భారం తగ్గిద్ది కదా వాళ్ళకి. అట్లా అనుకుంటున్నారా వాళ్ళు అనుకుంటున్నారో లేదో మనకు తెలియదు. పేరెంట్స్ కాబట్టి వాళ్ళు బాధపడవచ్చు. కన్నా అమ్మ తల్లిదండ్రులు ఎప్పుడైనా అరే నా కొడుకు మంచోడు కావచ్చు, చెడ్డోడు కావచ్చు, లంగ కావచ్చు, దొంగ కావచ్చు, ఎవరైనా కావచ్చు, కానీ కడుపులో నుండి పుట్టినటువంటి పిల్లలు ఎప్పటికైనా వీడు చస్తే మంచిది, వీడు చచ్చిపోతే నాకు భారం తగ్గిద్దని చెప్పేసి ఏ తల్లిదండ్రులైనా అనుకుంటున్నారు? వీడు చచ్చిపోతే నాకు భారం తగ్గిద్దని చెప్పేసి ఏ తల్లిదండ్రులైనా అనుకుంటున్నారు? ఎట్లా మాట్లాడతారు మరి మీరు? భారం తగ్గుతుందని సక్సెస్ అయినప్పుడు? సక్సెస్ అయింది, మరి అయిపోయింది కదా. యాక్టర్ అయిపోయింది, కార్లో తిరుగుతాడు, మంచి లైఫ్ అంతా బిజీ అయినప్పుడు మాత్రమే అంటే ఎవరైనా అయినప్పుడు మాత్రమే వాల్యూ ఉంటుంది ఎవరికైనా. నువ్వు జస్ట్ డాక్టర్ కోసం ట్రై చేస్తాను, అప్పుడు ఉంటుందా నీకు వాల్యూ? ట్రై చేస్తాను, ఏదున్నా అయినప్పుడు మాత్రం. ఎగ్జాక్ట్లీ నేను చెప్పేది అదే, అయినప్పుడు మాత్రమే నేను కూడా అనేది. కాకపోతే నాకు ఇంకో భయం కూడా ఉంది. నేను మాట్లాడిన వీడియో రిలీజ్ చేస్తారా చేయరా? దేంట్లో ఛాన్స్ రావాలి? సీరియల్స్ లలో ఛాన్స్ రావాలి మేడం. ఓకే, అందుకు ఇదంతా. హాయ్ హలో అందరికీ నమస్తే, నేను మీ శ్రీను అండ్ వెల్కమ్ టు శ్రీను టీవీ. ప్రస్తుతానికి మన దగ్గర ఒక అతిథి అని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకనంటే ఆల్మోస్ట్ బిగ్ బాస్ అనే ఆ పదం ఏదైతే ఉందో ఎప్పటికైనా దాన్ని నేను చూడాలి
అంటే ఖమ్మం ఈ డిస్టిక్ ఏదైతే ఉందో, పాత ఖమ్మం ఏదైతే ఉందో, ఇక్కడ నుండి ఒక పర్సన్ వెళ్ళాలి అండ్ ఒక కామన్ మ్యాన్ బిగ్ బాస్ కి వెళ్ళాలి. మేబీ టైటిల్ కొట్టడం కొట్టకపోవడం అనేది పక్కన ఉంచితే 100% నేను వెళ్తాను, వెళ్ళగలిగే అవకాశాలు నాకు ముమ్మాటిగా ఉన్నాయని బలంగా నమ్మి మన ఖమ్మం నుండి కొన్ని రోజుల క్రితం, ఖమ్మం నుండి అంటే కేవలం బిగ్ బాస్ అనగానే కామన్ మ్యాన్ అంటే నేను ఇంటికాడ కూర్చొని అన్న నేను కామన్ మ్యాన్ అన్నా, నన్ను బిగ్ బాస్ పంపించండి, లేదు అనుకుంటే నన్ను ఆదరించండి, నన్ను కొంచెం సపోర్ట్ చేయండి అని చెప్పేసి కేవలం వీడియోలు పెడుతూ ఇక్కడ విలేజ్ నుండి ఏదో హల్చల్ చేసిన వాళ్ళు కాకుండా ఇతను ప్రత్యేకంగా ఏమనంటే స్టిల్ ఇప్పటి వరకు బిగ్ బాస్ కెరియర్ లో మరి జరిగిందో లేదో నాకు తెలియదు, కానీ తను ఉండేటువంటి ప్రాంతం నుండి బిగ్ బాస్ హౌస్ ఏదైతే ఉందో, అన్నపూర్ణ స్టూడియో ఏదైతే ఉందో అక్కడి వరకు కాలినడకన ఇక్కడి నుండి అక్కడికైతే వెళ్ళడం జరిగింది. అండ్ ఆల్మోస్ట్ చూసిన చాలా మంది కూడా ఏమని అనుకున్నారంటే ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో అంటే తన పేరు ఖమ్మం కోటేశ్ అన్నమాట, ఇతనికి ఏదైనా అవకాశం ఉంటే మాత్రం బిగ్ బాస్ లో కన్ఫర్మ్ కనబడతాడు అని చెప్పేసి కొంతమంది అయితే కామెంట్స్ చేస్తూ ఉండే. కానీ రీసెంట్ గా బిగ్ బాస్ కి ముందు అగ్ని పరీక్ష అనేది ఒకటి రీసెంట్ గా పెట్టడం అయితే జరిగింది. అండ్ మనోడు దానికి కూడా అటెండ్ అవ్వడం జరిగిందని చెప్పేసి విన్నాను. అండ్ నిన్న చిన్న ప్రోమో ఏదో వచ్చింది, దాంట్లో కూడా మనోడిని చూడడం జరిగింది. అసలు ఏం జరిగింది మరి? వెళ్ళాడు, అగ్ని పరీక్ష అంతేనా, లేకపోతే సెలెక్ట్ అయ్యాడా, లేదంటే ముందుకెళ్ళాడా, లేదు అనుకుంటే బిగ్ బాస్ లోకి వస్తాడా, లేదు అనుకుంటే టాప్ 20లోనా 30లోనా 40లోనా, లేదనుకుంటే ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు, అసలు ఏం జరగబోతుంది, ఇప్పటి వరకు లేని ఈ ఏంటో నాకు కూడా చాలా కన్ఫ్యూజన్ గానే ఉండే. అయితే ఎప్పుడైతే ఈ కోటేశ్ అనే పర్సన్ వస్తాడు, అందుబాటులోకి ఉంటాడో అప్పుడు నేను 100% అడగదలుచుకున్నాను. అండ్ ఆల్మోస్ట్ బిగ్ బాస్ ఏదైతే ఉందో దానికి ఒక మినీ బిగ్ బాస్ నడుస్తుందని చెప్పేసి నాకు అర్థమవుతుంది. మరి ఇదంతా ఏంటి అనే విషయాల్ని అడిగి తెలుసుకోవాలని ప్రత్యేకంగా ఖమ్మం కోటేశ్ ని మన స్టూడియోకి అయితే ఇవాళ పిలవడం జరిగింది. అండ్ చూద్దాము ఏం చెప్పదలుచుకున్నాడు, అండ్ ముందేం జరిగింది, భవిష్యత్తులో ఏం జరగబోతుందనే ప్రతి విషయాన్ని తన నుండి అడిగి తెలుసుకుందాము. ఓకేనా? హాయ్ బ్రో. హాయ్ అన్న, ఎట్లున్నారు? బాగున్నా. బాగున్నాను. ఎలా సాగుతుంది మీ బిగ్ బాస్? వెళ్ళా, అగ్ని పరీక్షకి అటెండ్ అయ్యా, కొన్ని అయితే జరిగినాయి. ఓకే. కొంచెం డిసప్పాయింట్ అయ్యా. ఓకే. 2 days అయింది ఖమ్మం వచ్చి. 2 days అవుతుంది. 2 days అవుతుంది. ఓకే. ఎప్పుడు వెళ్ళారు? నేను జూలై 10వ తారీఖు వెళ్ళా అన్న. పాదయాత్ర జూలై 10వ తారీఖు స్టార్ట్ చేశాం. ఓకే. మన ఖమ్మం నుంచి హైదరాబాద్కి వెళ్ళడానికి 14 days పట్టింది నాకు. అబ్బో, 14 రోజులు. 14 రోజులు పట్టింది. ఫైనల్ గా అన్నపూర్ణ స్టూడియోస్ గేట్ వరకు వెళ్ళా. ఓకే. కేవలం బిగ్ బాస్ సీజన్ 9 కోసం మాత్రమే ఇది స్టార్ట్ చేశాను నేను, అందులోకి వెళ్ళాలని ఎలాగైనా సరే. ఓకే. చాలా మంది కామెంట్స్ పెడతారు, మీకు తెలుసు పబ్లిక్ అంటే కొంతమందికి మనం నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు, అందరికి నచ్చాలని రూల్ లేదు, అవునా కదా? అందులో కొంతమంది అంటే యాక్చువల్ గా నేను ఏమన్నా ఛాలెంజ్లు తీసుకోవడం నాకు అలవాటు అనమాట. ఎవడైనా ఏదైనా నువ్వు చెయ్యలేవు అంటే నేను చేసి చూపించే రకం అనమాట యాక్చువల్గా. బిగ్ బాస్ లోకి నువ్వు వెళ్తావా, నీ వల్ల అయిద్దా, నీ ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా, బిగ్ బాస్ గేట్ వరకు నువ్వు వెళ్ళలేవు అని చెప్పేసి కామెంట్ పెట్టారు. గేట్ వరకు నేను వెళ్ళలేను అని చెప్పేసి దాన్ని నేను ఛాలెంజ్ గా తీసుకొని ఒక కామన్ మ్యాన్ ఏం చేస్తాడు, ఏం చేయగలడు అని చెప్పేసి ఈ పాదయాత్ర అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఫైనల్ గా వెళ్ళా, అన్నపూర్ణ స్టూడియోస్ గేట్ వరకు లోపలికి వెళ్ళా. లోపల వరకు అంటే గేట్ వరకు వెళ్ళా, నాకైతే నన్ను అలౌ చేయలేదు లోపలికి. అట్లనే ఒక 2 days వరకు అక్కడే వెయిట్ చేశా. నాతో పాటు తీసుకెళ్లిన పైసలన్నీ అయిపోయినాయి. అక్కడ ఉండడానికి నా దగ్గర అమౌంట్ లేవు. మళ్ళీ ఖమ్మం వచ్చా, రిటర్న్ వచ్చేసా. ఇది జరిగింది ప్రెసెంట్ కి అయితే మొన్నటి వరకు. ఓకే. అండ్ ఓకే బ్రదర్, దాని తర్వాత ఏమనంటే సరే బిగ్ బాస్ అనేది మీ ఆలోచన, వెళ్ళాలి, ఎప్పటికైనా కనబడాలి అనేది సరే ఓకే. కానీ బిగ్ బాస్ ని మాట్లాడుకునే ముందు అసలు మీ ప్రస్తావన ఏంటి, మీ ఎడ్యుకేషన్ ఏంటి, మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఇదంతా చాలా వరకు తెలియదు, చాలా మందికి తెలియదు, మేబీ ఖమ్మంలో ఉన్న కొంతమందికి తెలియవచ్చు. కానీ దీని గురించి ఒక్కసారి మీరు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? చేస్తాను, ఖచ్చితంగా చేస్తా. మాది ఖమ్మమే, నేను పుట్టి పెరిగింది ఖమ్మంలోనే. మా డాడీ క్యాటరింగ్ వర్క్ చేస్తారు, అమ్మ ఇంట్లోనే ఉంటుంది. నాకు ఒక బ్రదర్, సిస్టర్ కి మ్యారేజ్ అయిపోయింది. అన్నయ్య ఒక బజాజ్ ఫైనాన్స్ జాబ్ చేస్తాడు. నేను ఇక నాది ఎలా ఉంటది అంటే డిగ్రీ డిస్కంటిన్యూ అన్న. మనం ఒక చోట ఒక దగ్గర ఉండి పని చేసే రకం అయితే కాదు. అంటే మనకి సాటిస్ఫాక్షన్, ఒక మంచి జాబ్ కావాలనే విధంగా ఎన్ని చోట్ల తిరిగినా మనకి రావట్లేదు.
చాలా చేశాను నేను స్విగ్గీ రైడర్ని, జొమాటో రైడర్ని, ఫ్లిప్కార్ట్ చేసా, అమెజాన్ కొట్టా, ఆఫీస్ బాయ్ గా చేసా, సంతూర్ మార్కెటింగ్ చేసా. ఒక రకంగా చెప్పాలంటే మీలాగా ఇంటర్వ్యూస్ కూడా చేశా కొంతమంది సెలబ్రిటీస్ ని. యాక్చువల్గా ఏంటంటే ఇవి చేసుకుంటూ మనకి ఇంకేదో కావాలి. ఈ చిన్న చిన్న జాబుల వల్ల లైఫ్ సెటిల్ అవ్వట్లేదు. సరే నేను అంత ఎడ్యుకేటెడ్ కాదు, కాకపోతే నాకు తెలిసినంత వరకు నేను ఏదైతే చేయగలను అనేది అదైతే నాకు తెలుసు. నేను ఏదైతే చేస్తానో ఏదైతే చేయగలను అనేది నాకు తెలుసు. ఇక నాకు కొంచెం యాక్టింగ్ మీద, ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎలాగైనా వెళ్ళాలి. యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకే నేను చిన్నగా సెలబ్రిటీస్ ఇట్లనే ఎండింగ్ కూడా ఇంటర్వ్యూస్ చేస్తా. దానివల్ల మనకి ఎక్కువ గుర్తింపు అనేది రాలేదన్నమాట. ఇక ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 7 లో పల్లవి ప్రశాంత్ కి ఎప్పుడైతే ఒక కామన్ మ్యాన్ గా ఛాన్స్ ఇచ్చారో అప్పటి నుంచి నాకు బిగ్ బాస్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ పెరిగిపోయింది. అంటే ఇప్పటిదాకా సెలబ్రిటీస్ నే తీసుకుంటారు, కామన్ మ్యాన్స్ గా ఛాన్స్ లేదు. ఇప్పటి వరకు చూడలేదు బిగ్ బాస్ లో, కామన్ మ్యాన్స్ చూడలేదు మనం. అందరు సెలబ్రిటీస్ నే చూసాం. కానీ ఫర్ ది ఫస్ట్ టైం ఎప్పుడైతే సీజన్ 7 లో ఒక కామన్ మ్యాన్ కి ఛాన్స్ అనేది వచ్చిందో, మనలాంటి కామన్ మ్యాన్స్ అందరికి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది అనమాట. అంటే మనం కూడా వెళ్ళగలుగుతాం, మనకు ఆ సత్తా ఉంది, మనకని వెళ్ళడానికి మార్గం తెలియదు, కానీ వెళ్ళాలి, ఎలాగైనా వెళ్ళాలి, తీసుకుంటారు. కానీ ఆ మార్గం మనకు తెలియదు ఎలా వెళ్ళాలి. పెద్దలు పరిచయాలు ఉండాలి. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ యాక్టర్స్ తో మనకి పరిచయాలు అయి ఉండాలి, కానీ మనకి ఎవరు తెలియదు. మరి ఎలా వెళ్తాం? కామన్ మ్యాన్ ఎలా వెళ్తాం? సోషల్ మీడియాలో మనం సెలబ్రిటీయా, మనకు ఏమైనా వ్యూస్ ఎక్కువ వస్తాయా, ఫాలోవర్స్ ఎవరు ఉన్నారా? కానీ మనం అయినా సరే వెళ్ళాలి. ఎలా? ఇప్పుడు ఆలోచనలు మొదలైనవి. నైట్ లో నిద్రపోయేది కాదు, లైఫ్ గురించి ఆలోచించేది. ఎలాగైనా సరే బిగ్ బాస్ లోకి అడుగు పెట్టాలి, ఖమ్మంకి పేరు తీసుకురావాలి. అది నా ద్వారా అయినా సరే, నాలాగా ట్రై చేసే వాళ్ళు మన ఖమ్మం నుంచి ఎంతమంది ఉన్నారో ఎవరు వెళ్ళినా నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆ అదృష్టం నాకు వచ్చింది. ఖమ్మానికి ఒక మంచి పేరు తీసుకొద్దాం అనే కాన్ఫిడెన్స్ తో ఇట్లా నైట్ లో ఆలోచించుకొని ఏదైనా సాధించాలి అంతే. జీవితంలో ఏదైనా సాధించాలని పట్టు, అదే నైట్ లో నిద్రపోనీయకుండా చేసింది, ఆలోచనలు వచ్చేలా చేసింది. అప్పుడు మొదలైంది పాదయాత్ర అనే ఆలోచన. మనం ఎన్ని వీడియోస్ తీసినా సరే మనం బిగ్ బాస్ హౌస్ లోకి మనం వెళ్ళలేం. తెలియదు వాళ్ళకి. నాలంటూ కోట్ల మంది చేస్తారు కదా, నేనే తోపని ఫీల్ అయితే ఎట్లా? నాకు మించిన తోపులు ఉంటారు కదా, వాళ్ళందరినీ దాటుకొని ఆడదాకా వెళ్ళాలి కదా. ఇంకా కొత్తగా ఏదో చేయాలి, వాళ్ళ కళ్ళలో పడాలంటే. నా ప్రాణాలు పోతే పోయినా ఫిక్స్ అయినా. అప్పుడు పాదయాత్ర అనేది స్టార్ట్ చేశాను. అలా మొదలైంది ఆలోచన. మీరు బిగ్ బాస్ ప్రస్తావన ఏదైతే ఉందో, అంటే మీ గురించి చెప్పారు, దాని తర్వాత బిగ్ బాస్ గురించి ఎందుకు వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాను, ఏంటి అని చెప్పేసి అన్ని చెప్పుకున్నారు. బాగుంది, వినడానికి అయితే బాగుంది. మేబీ బతకడానికి కూడా బాగుంటుందా అంటే మేబీ మీ వర్షంలో బాగుందని చెప్పేసి అనుకోవచ్చు. నాకైతే పెద్దగా అనిపించట్లేదు. ఎందుకనంటే మీరు డిగ్రీ డిస్కంటిన్యూడ్ అని చెప్పేసి అన్నారు. అవును. దాని తర్వాత నాన్న కూడా ఏదో క్యాటరింగ్ వర్క్ ఏదో చేస్తారు. అన్నయ్య చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఫ్యామిలీ గురించి పెద్దగా చెప్పుకుంటే ఏదో లక్షలు కోట్లు కూడగట్టుకొని ఏదో వెనకాల వేసుకొని నిన్ను బిగ్ బాస్ కు పంపించి, అన్నయ్యని ఇంకో ఏదో పనికి పంపించి ఏదో అని చెప్పేసి అనడానికి వాళ్ళ దగ్గర అంత స్తోమత లేదు. లేదు. అలాంటి ఫ్యామిలీకి సరే నువ్వు డిస్కంటిన్యూ చేసావా, డిగ్రీ చేస్తున్నావా, ఇంకేదైనా జాబ్ చేస్తున్నావా, అది యాజ్ యువర్ విషయం. కానీ వాళ్ళకి ఏదో ఒక రకంగా ఒక భరోసాగా, వాళ్ళకి ఏదో ఒక తోడుగా, నాన్న సంపాదించి ఆ 10,000కి నేను ఇంకొక 5-10,000 యాడ్ చేద్దాము, లేదు అనుకుంటే మా ఫ్యామిలీని కొంచెం ఆర్థికంగా ముందుకు తీసుకెళ్దామనే ఆలోచన లేకుండా పల్లవి ప్రశాంత్ వెళ్ళాడు, కామన్ మ్యాన్ గా టైటిల్ కొట్టాడు, ఇంకెవడో వెళ్ళాడు టైటిల్ కొట్టాడు, ఉన్నాడు 10 రోజులు ఉన్నాడు, వచ్చేసాడు. అంటే యువత ఏమనుకుంటుంది, ఇప్పుడు ఫ్యామిలీ కంటే, భవిష్యత్తు కంటే, ఒక దేశం కంటే బిగ్ బాస్ ఎక్కువైందని చెప్పేసి ఎందుకు దీంట్లో ఇట్లా దిగిపోతున్నారని? లైఫ్ ఉంటుంది కదా నీకు. బిగ్ బాస్ లోకి వెళ్తే నువ్వు ఇక్కడ 10,000 చేసుకుంటా పోతే నువ్వు ఇంకా ఎప్పుడు కడతావు? 10,000 15,000కి నీకున్న స్కిల్స్ ఉన్నాయి కదా, ఆ స్కిల్స్ అనేది నువ్వు అక్కడ చూపించుకుంటే నీకు ఒక మంచి లైఫ్ వస్తుంది కదా. ఇప్పుడు 10,000తో నువ్వు 5,000తో ఇక్కడ ఆగిపోతావా? బిగ్ బాస్ అనేది నీకు ఒక లైఫ్ ఇస్తుంది కదా. బిగ్ బాస్ తప్ప వేరే ఆప్షనే లేదంటావు నీకు ఇప్పుడు?
బతకడానికి ఆప్షన్ లేదు, సంపాదించడానికి లేదు, ఇల్లు కట్టుకోవడానికి వేరే మార్గమే లేదు. మార్గాలు ఉంటాయి, కానీ మనకి ఇష్టం వచ్చిన పని చేస్తేనే కదా మనం ఏదైనా చేయగలం. ఇష్టం లేని పనితో మనం ఎంత సంపాదించినా సుఖమే ఉంటది నీకు. ఇవాళ బిగ్ బాస్ ఉంటది, ఇన్ కేస్ ఒకవేళ బిగ్ బాస్ లేదు, ఇన్ కేస్ బిగ్ బాస్ లేకపోతే మనం జబర్దస్త్ లో కానీ మూవీస్ లలో కానీ ట్రై చేయడానికి వెళ్తాం. ఇన్ కేస్ లేకపోతే ఓకే ఉంది కాబట్టి ఛాన్స్ వాళ్ళు పిలిచి ఇస్తున్నారు కదా, కామన్ మ్యాన్స్ కి మీకు ఛాన్స్ ఉంది, మీరు అప్లై చేసుకోండి అని అంత మంచి అవకాశం వాళ్ళు ఇచ్చినప్పుడు అవకాశాన్ని కామన్ మ్యాన్ గా ఎందుకు వదులుకోవాలి? అంటే నాకు సత్తా లేదా? అవును, కామన్ మ్యాన్ గా అవకాశం ఉంది బ్రదర్, మీరు చేసుకోండి, మీ సర్వశక్తులన్నీ ఏదైనా చేసుకోండి, ఫైనల్లీ మీరు బిగ్ బాస్ లో రావడానికి ప్రయత్నం అయితే చేయండి అని చెప్పేసి వాళ్ళు అన్నారు. ఎస్, కానీ అదే మాటగా మీ దగ్గర ఉన్న 5, 10, 20,000, 30,000 అన్ని పోగొట్టుకోండి, మీరు స్తోమతకు మించి పెద్ద పెద్ద ఫోన్లు తీసుకోండి, 50,000, ₹1,00,000 ఐఫోన్లు తీసుకోండి, అమ్మా నాన్నలకి ఏమున్నా ఏం లేకపోయినా కానీ వాళ్ళ దగ్గర నుండి ఉన్న కాడికి అన్ని తీసుకోండి, మీ జర్నీలని ఇంకేదో అని ఇవి కూడా చేయమని చెప్పేసి కూడా బిగ్ బాస్ కూడా చెప్పిండా? చెప్పారు. వాళ్ళు ఎందుకు చెప్తారు? అలా అవకాశాన్ని ఇస్తున్నా అంటున్నారు వాళ్ళు, నీకు అవన్నీ కొనుక్కోండి అవన్నీ తీసుకురండి అని వాళ్ళు ఎందుకు చెప్తారు? ఇప్పుడు మీ బిగ్ బాస్ జర్నీ ఏదైతే స్టార్ట్ అయిందో ఖమ్మం నుండి హైదరాబాద్ కి వెళ్ళిన బిగ్ బాస్ జర్నీ మొత్తంలో ఇంచుమించుగా మీరు మొత్తం ఖర్చులు కలుపుకుంటే 40,000 నుండి 50,000 రూపాయలు మీరు ఖర్చు చేశారు. అవును, ఖర్చు చేశారు. ఇస్తాడా ఇప్పుడు బిగ్ బాస్ పిలిచి? ఇవ్వరు. అదే కదా నేను చెప్పేది. ఇప్పుడు 40,000 కోసం నేను వెయిట్ చేస్తే నేను ఆ స్టేజ్ నేను ఎక్కగలుగుతానా? 3 లక్షలు పెట్టినా నేను ఆ స్టేజ్ ఎక్కలేను. 50,000, 40,000 పోయినా ఏం కాదు, కావాలి మనకి ఆ అవకాశం అనేది కావాలి. పిలిచి ఇస్తున్నారు అంటే వాళ్ళు పిలిచి ఇస్తున్నారు అంటే వాళ్ళు చెప్పారు కదా, పిలిచి మీకు అవకాశం ఇస్తున్నాం మీరు అప్లై చేసుకోండి అని. నీకు ఉత్తిగా నీకు పిలిచి నువ్వు ఉత్తిగా వెళ్తావు ఆ రాక అంటే నువ్వు నన్ను లక్షాధికారిగా కాదు కదా, పేదోడివే, కానీ కొట్టాలని ఆశ ఉంది నీకు, వెళ్ళాలని ఆశ ఉంది నీకు. ఇప్పుడు ఇదే కోటేశు ఖమ్మం నుండి ప్రయత్నం చేశాడు బిగ్ బాస్ కోసం, ఇక్కడ నుండి స్టార్ట్ చేసి అక్కడికి వెళ్ళడం జరిగింది. అండ్ అసలు నాకు ఇంత విచిత్రం ఎలా అనిపిస్తుంది అంటే, సరే ఇప్పటి వరకు జరిగిన బిగ్ బాస్ ఎన్ని సీజన్లు అయితే జరిగినాయో వీళ్ళందరిలో ఫస్ట్ డే నుండి స్టార్ట్ అయ్యి స్టిల్ ఇప్పటికి బిగ్ బాస్ 9 వరకు ఎవరు ఏ రకంగా ఎంతమంది ప్రయత్నం చేశారో నాకు తెలియదు, కానీ వాళ్ళందరిలోకెల్లా అత్యంత పిచ్చోడివి నువ్వే అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. నేను పిచ్చోడు నువ్వు ఎట్లా డిసైడ్ చేస్తావు? ఎందుకనంటే చెప్పు, నా వర్షంలో పిచ్చోడివి అని చెప్పేసి ఎందుకని అంటున్నానంటే, ఖమ్మం నుండి ఇంచుమించుగా హైదరాబాద్ ఎన్ని రోజులు పట్టింది మీకు జర్నీ? 14 రోజులు పట్టింది. 14 రోజులు జర్నీ పట్టింది. ఎన్ని కిలోమీటర్లు? 256. ఎల్బీ నగర్ వరకు ఖమ్మం నుండి 200 ఉంటది, అందులో మళ్ళీ ఇంకొక 50 కిలోమీటర్లు, అంటే 250 కిలోమీటర్లు కోటేసు నేను లైఫ్ లో బాగుపడాలి, నేను దేశం కోసం ఏదో సర్వీస్ చేయాలని, ఆర్మీలోనో ఏదో జాబ్ కొట్టాలి, లేదు అనుకుంటే నా ఫ్యామిలీని మంచిగా చూసుకోవడానికి ఏదో ఒక ప్రైవేట్ జాబ్ 30,000, 40,000, 50,000 తెచ్చుకోవాలి, లేదు అనుకుంటే నేను బాగా చదువుకొని ఏదైనా మంచి జాబ్ కావాలని చెప్పేసి వీటి కోసం కాకుండా ప్రత్యేకంగా ఖమ్మం నుండి 250 కిలోమీటర్ల జర్నీ అంటే నడుచుకుంటా బిగ్ బాస్ కోసం వెళ్ళాడు అనుకుంటే నేను పిచ్చోండి అనుకుంటున్నాను. అది నీ మైండ్, అది నువ్వు అనుకో, అది నీ మైండ్. నా మైండ్ కి అనిపిస్తుంది, ఇప్పుడు మనకేమనిపిస్తుంది, నువ్వు దేశం కోసం ఎందుకు నడవను? నీకు లైఫ్ కోసం నడవచ్చు కదా, దేశం కోసమే నువ్వు ఎందుకు నడుస్తున్నావు? దేశం కోసం ప్రాణం అర్పించే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కరెక్టే, కానీ మనకి బిగ్ బాస్ ఇప్పుడు నీకు పని చేయాలన్నప్పుడు నువ్వు పనికి ప్రాణం పెట్టేస్తావు కదా, ప్రాణం పెట్టాలి కదా, పెట్టాలి. ఆ ప్రాణం 250 కిలోమీటర్ల జర్నీలో పోయినా గానీ ఏం కాదు. అమ్మ నాన్నలకి ఏం కాదు. అమ్మ నాన్నలకి ఎందుకు అయింది? వాళ్ళకి ఇంకా భారం తగ్గిద్ది కదా. అవునా? భారం తగ్గిద్దిగా వాళ్ళకి. అట్లా అనుకుంటున్నారా వాళ్ళు అనుకుంటున్నారో లేదో మనకు తెలియదు. పేరెంట్స్ కాబట్టి వాళ్ళు బాధపడవచ్చు. కన్నా అమ్మ తల్లిదండ్రులు ఎప్పుడైనా అరే నా కొడుకు మంచోడు కావచ్చు, చెడ్డోడు కావచ్చు, లంగ కావచ్చు, దొంగ కావచ్చు, ఎవరైనా కావచ్చు, కానీ కడుపులో నుండి పుట్టినటువంటి పిల్లలు ఎప్పటికైనా వీడు చస్తే మంచిది, వీడు చచ్చిపోతే నాకు భారం తగ్గిద్దని చెప్పేసి ఏ తల్లిదండ్రులైనా అనుకుంటున్నారు? అనుకోరు. ఎట్లా మాట్లాడతారు మరి మీరు భారం తగ్గుతుందని? వాళ్ళకి ఇప్పుడు మనం పేదోళ్ళగా పుట్టాం. ఓకే, ఒక పక్క మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక మనిషి లైఫ్ సక్సెస్ కావాలంటే ఫ్యామిలీని వదిలేసి వెళ్ళాలి. నువ్వు ఫ్యామిలీతో ఉంటే నువ్వు అదే ఇంట్లో అదే గుడిసెలో ఉంటావు, అదే 10,000 తెచ్చుకుంటావు. ఫ్యామిలీ ఎప్పుడు డెవలప్ అయింది? నువ్వు ఒక వేరే వాళ్ళ గురించి చెప్తాను. చాలా మంది
కోట్ల మంది ఓకే. ఫ్యామిలీని వదిలేసి హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి మీరు. ఉన్నారు, చాలా బతకడానికి. మంది ఉన్నారు. మరి వాళ్ళందరూ లక్షల్లో ఉంటారు. ఫ్యామిలీలతో ఎందుకు ఉండట్లేదు? ఎందుకు అంతగానంగా పరిగెడుతున్నారు హైదరాబాద్ లో? వాళ్ళ సంపాదన ఉంది, వాళ్ళకి ఎట్లా? సంపాదన ఉంది, ఏదో ఒక జాబ్ చేస్తున్నారు కదా, పనికే కదా లేదు, లైఫ్ సక్సెస్ అవ్వడం కోసమే కదా. నేను అంతే కదా, నా లైఫ్ కోసం నేను వెళ్తున్నా కదా ఫ్యామిలీని వదిలేసి. వాళ్ళకి నాకు తేడా ఏంటి? అంటే ఇది బిగ్ బాస్ మాత్రమే నాకు లోకం అనేది స్టిల్ మీరు అనుకోవచ్చు. ఒక 10 మందిని ఎప్పుడైనా ఎదురైనప్పుడు ఒకసారి అడిగి చూడండి. వాస్తవంగా ఏమనంటే నేను 100% కష్టపడుతున్నాను చదువు కోసం, నేను 100% కష్టపడుతున్నాను నా ఫ్యామిలీ కోసం, నేను 100% కష్టపడుతున్నాను ఒక జాబ్ కోసం అని కాకుండా నేను 100% కష్టపడుతున్నాను బిగ్ బాస్ కోసం, మిగతా అన్ని వదిలేసా అంటే ఏ రెస్పాన్స్ ఎట్లుంటది ఎదురు నుండి? ఎవరి లైఫ్ మారదు బ్రదర్. అందరూ ఇప్పుడు మీ ఇంట్లో ఇద్దరు ఉన్నారు, మీరిద్దరు చదువుకునే వాళ్ళు ఇద్దరు జాబ్ చేస్తే సుఖమే ఉంటది. ఒక లాయర్ అవుతాడు, ఒక యాక్టర్ అవుతాడు, ఒక డాక్టర్ అవుతాడు. అంటే యాక్టర్ అయిన తీసిపడేస్తారా ముగ్గురు? మీరిద్దరు లాయర్ అండ్ డాక్టర్ ఈక్వల్ చూస్తారా? తల్లిదండ్రులు ఈక్వలే వాళ్ళకి కదా. మరి మీరిద్దరు అన్నదమ్ములు కూడా పక్కన యాక్టర్ యాక్టర్ అయిన కదా అని చెప్పేసి మీకు ఇంకో తెలియని విషయం ఏంటంటే మీ ఇద్దరికి ఉన్న వాల్యూ కంటే అతనికి ఎక్కువ వాల్యూ ఉంటుంది బయట. సక్సెస్ అయినప్పుడు సక్సెస్ అయింది, మరి అయిపోయింది కదా. యాక్టర్ అయిపోయింది, కార్లో తిరుగుతాడు, మంచి లైఫ్ అంతా బిజీ అయినప్పుడు మాత్రమే అంటే ఎవరైనా అయినప్పుడు మాత్రమే వాల్యూ ఉంటుంది ఎవరికైనా. నువ్వు జస్ట్ డాక్టర్ కోసం ట్రై చేస్తున్నావు, అప్పుడు ఉంటుందా నీకు వాల్యూ? ట్రై చేస్తున్నావు, ఏదున్నా అయినప్పుడు మాత్రం ఎగ్జాక్ట్లీ నేను చెప్పేది అదే, అయినప్పుడు మాత్రమే. నేను కూడా అనేది ముందు ఎవరు కారు. ప్రయత్నం చేసి ఆగిపోయిన వాళ్ళు ఎన్ని లక్షల మంది ఉన్నారు అదే హైదరాబాద్ లో? చాలా మంది ఉన్నారు. అంటే వాళ్ళ వల్ల కావట్లేదా? ఎందుకు ఆగిపోయారు? కూటికి తిని అసలు కనీసం ఒక్క పూట గడవడానికి కూడా లేని ఎంత మంది ఉన్నారు అదే హైదరాబాద్. ఎందుకు ఆగిపోయారు అంటున్నాను నేను వాళ్ళని. అంటే వాళ్ళ చేత కాక నా వల్ల కాదని వాళ్ళు వదిలేసుకున్నారా? అంటే వాళ్ళందరి వల్ల కానిది ఇప్పుడు ఖమ్మం కోటేశు చేసి చూపిస్తాడు. దమ్ముందేమో కోటేష్ కి, అయిద్దేమో. అయిందా ఇప్పుడు? ఆడదాకా వెళ్ళా కదా, కాదన్నారు కదా, గేటు కూడా తాకలేన్నారు కదా, స్టేజ్ ఎక్కా కదా, మరి అయినట్ట కానట్ట నువ్వే చెప్పాలి. ఓకే చెప్పు, అయినట్ట కానట్ట. అంటే ఇప్పుడు స్టేజ్ దగ్గరికి అంటే గేట్ ని కూడా టచ్ చేయలేవు అని చెప్పేసి అంటే కామెంట్ చేశారా ఎవరైనా? డైరెక్ట్ గా అన్నారు, కామెంట్ కూడా డైరెక్ట్ గా ఏమనంటే ఖమ్మం కోటేసి ఏదో చేస్తున్నాడు బిగ్ బాస్ కోసం సంసం అని చెప్పేసి అనుకుంటే ముమ్మాటికి అది జరగదు, కనీసం గేటు కూడా టచ్ చేయలేడు అని చెప్పేసి అన్న వాళ్ళ కోసం ప్రత్యేకంగా మీరు అన్న వాళ్ళ కోసం ప్లస్ నా కోసం వాళ్ళ గేట్ ని టచ్ చేశారు. గేట్ ని టచ్ చేశారు కాదు, స్టేజ్ మీద కూడా వెళ్ళారని చెప్పేసి విన్నాను నేను. ఓకే, అయితే అదే కాన్ఫిడెంట్ తో బిగ్ బాస్ లోకి వెళ్తాననే ఆ నమ్మకం ఉందా? ఉంది. ఆ నమ్మకం లేకపోతే పాదయాత్ర ఎందుకు చేస్తా అసలు నేను? నాకేం అవసరం? ఎప్పుడైనా మన మీద మనకి నమ్మకం ఉండాలి ఏదని చేస్తాను అంటే. మన మీద మనకి నమ్మకం లేకపోతే నువ్వు ఎన్ని చేసినా వృధానే. అంతే, వృధానే. పక్కనోడిని చూసుకొని పైకి నువ్వు ముందుకెళ్లే బదులు నీలో ఉన్న ఇంకొకడు ఉంటాడు కదా, ఇక నీకు ఎలా చెప్పాలంటే అన్ని కోల్పోయినోడు దేనికన్నా తెగిస్తాడు నాలాగా. అలా కాన్ఫిడెంట్ గా నేను వెళ్తా ఉన్నా, గేట్ కూడా తాకలేని ఉన్నారు, లోపలికి వెళ్ళా, అగ్ని పరీక్షకు అటెండ్ అయ్యా, స్టేజ్ ఎక్కా. నా మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి ఆడదాకా వెళ్ళింది. ఏమో చెప్పలేను, సీజన్ 9 కి నేను దానికి కూడా వెళ్ళొచ్చేమో. ఇప్పుడు వైల్డ్ కార్డు ద్వారా నాకు ఛాన్స్ రావచ్చేమో. నా మీద నాకు నమ్మకం ఉంటది బ్రదర్, ఉండాలి. నా మీదే కాదు, ప్రతి మనిషిలో వాడి మీద నమ్మకం ఉంటేనే సక్సెస్ కొట్టగలుగుతాడు. ఓకే, అండ్ అగ్ని పరీక్ష గురించి మాట్లాడుకునే ముందు నాదొక చిన్న డౌట్. జస్ట్ ఇందాక మీరు ఒక 30-40K చేంజ్ మీకు అయినవి అని చెప్పేసి అన్నాను కదా, అన్నప్పుడు సరే ఖమ్మం కోటేషు ఖమ్మం నుండి హైదరాబాద్ కి వెళ్ళేటువంటి ఈ మార్గం ఏదైతే ఉందో, జర్నీ ఏదైతే ఉందో, తన ఖర్చులు ఏవైతే ఉన్నా అన్ని కలిపి కమ్సే కమ్ ఒక 40 నుండి 50,000 అయినాయి. ఓకే, ఇదే ఖమ్మం కోటేష్ సమ్ ఇన్స్టా ఫాలో అయ్యే వాళ్ళు కావచ్చు, లేదు అనుకుంటే తన వీడియోలు చూసే వాళ్ళు కావచ్చు, వేరే వాళ్ళు కూడా నాకు తెలిసి వేరే ప్రాంతం నుండి కూడా ఒక పర్సన్ పాదయాత్రగా సమ్ వేరే విలేజ్ సమ్ ఎక్కడికో వెళ్ళాడని చెప్పేసి గతంలో విన్నాను నేను. మరి ఇంతమంది కేవలం మీరు మాత్రమే ప్రయత్నం చేసి మీరు మాత్రమే పాదయాత్ర చేసి ఇది ఇంతటితో ఆగదు నాకు తెలిసి. మీరు ఇలా చేశారు కాబట్టి అదే ఖమ్మం కోటేసి ఎవరో ఇట్లా చేశాడని చెప్పేసి ఇంకొక 10 మంది బొప్పవుతారు. ఇంకా కొంతమంది ఏంటంటే పల్లవి ప్రశాంత్ వాస్తవానికి వీడియోలు స్టార్ట్ చేయక ముందు చాలా పూర్ అండ్ చిన్న ఫోన్ ఉండే, 10-15-20 ఫోను. అయితే వాళ్ళ ఇంట్లో ఇబ్బంది పెట్టో ఇంకేదో చేసో ఐఫోన్ తీసుకున్న తర్వాత అని నేను విన్నాను.
మరి యువత అంతా కూడా ఎంత మంది అయితే ఉన్నారో వాళ్ళు 90% అందరూ కూడా ఇలా 30-40 వేలు ఖర్చు చేసుకుంటా, ఇంట్లో స్తోమత లేకపోయినా ఐఫోన్లు తీసుకుంటా, లేదు అనుకుంటే ఇంట్లో వాళ్ళకి తినడానికి కూడా లేనప్పుడు కూడా నాకు అది ఆర్భాటం కావాలి, నేను బిగ్ బాస్ లో కనబడాలి, ఇన్స్టాలో 20 వీడియోలు పెట్టాలి అని చెప్పేసి ఇట్లనే పోతే వాళ్ళ ఫ్యామిలీలు ఏం కావాలి, ఈ బర్డెన్ ఎవరు భరించాలి? అసలు నేటి యువత అసలు దేశానికి ఏ రకంగా ఇన్స్పైర్ అనుకుంటున్నారు? ఇదేనా? అసలు మనం ఫస్ట్ బతకడానికే కష్టం అవుతుంది. ఫ్యామిలీలు అంటున్నారు మీరు. ఈ 40-50 వేలు 10 లక్షలు పోగొట్టుకొని ఇప్పుడు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, మీరు ఇప్పుడు 40,000 ఖర్చు అయితేనే 40,000 ఖర్చు అయితేనే అంటారు. బ్యాడ్ గా ఖర్చు పెట్టుకుంటున్నారా? తాగుడికి, సిగరెట్ తాగుతున్నారా, మందు తాగుతున్నారా, ఇలా లేకపోతే వేస్ట్ పనులకు ఖర్చు పెడుతున్నారా? సక్సెస్ అవ్వడానికే కదా. ఇంకే సక్సెస్ అవుతే 50,000కి ఎంత వస్తాయి? సక్సెస్ అవుతాయి. అప్పుడేంటి క్వశ్చన్? అందరు అవ్వలేరు కదా సక్సెస్. అందరు అవ్వాలని రూల్ ఏముందన్నా? అదే కదా నేను చెప్పేది, ప్రయత్నాలు కదా. ప్రయత్నాలు ఎప్పుడైనా ఎవడి ప్రయత్నాన్ని బట్టి వాడు సక్సెస్ అవుతారు. ఒక దగ్గర నా వల్ల కాలేదంటే వాడు ఎందుకు అవుతాడు? మిగతా ఇప్పుడు 100 మంది కోటేశ్లు ఉన్నారు. 100 మంది కోటేస్ లో కేవలం ఒక కోటేసి మాత్రమే కదా టైటిల్ కొట్టేది. అవును, ఒక కోటేసి ఎన్నికే సెలక్షన్ అనుకున్నా గానీ ఒక్కడే అవుతాడు కదా. అవును, ఒకడు అవుతాడు కానీ 99% మిగతా వాళ్ళంతా ప్రయత్నించారు కదా. ఉత్తిగా కూర్చోలే కదా, ఉత్తిగా ఇంట్లో కూర్చొని ఉత్తిగా నేను పోతా అనలే కదా, ప్రయత్నించి ఓడిపోయారు కదా. ఒక్కడే కొట్టిండు కానీ 99 మంది ప్రయత్నించి ఓడిపోయారు కదా. నెక్స్ట్ దాన్ని కొడతారు కదా 99 మంది. కొడతారనే నమ్మకం ఉంది. నీకు చెప్పేది అదే అన్న. ఓకే, మన మీద మనకి నమ్మకం ఉంటే మనం ఏదైనా చేయగలం. ఓకే, అండ్ దాని తర్వాత చెప్పుకుంటా పోతే అగ్ని పరీక్ష. అంటే నాకు తెలిసి అగ్ని పరీక్ష అనే సీజన్ ఏదైతే ఉందో, ఇది ఒక కార్యక్రమం ఏదైతే ఉందో, బిగ్ బాస్ 8 కంటే ముందు ఉండేనా? నాకు తెలియదు. లేదు. జస్ట్ రీసెంట్ గా ఇప్పుడు బిగ్ బాస్ 9 కి మాత్రమే కొత్తగా స్టార్ట్ చేశారు. ఎందుకని? అసలు ఏంటి దీని వల్ల యూజ్ ఏంటి? ఏం చెప్పదలుచుకున్నారు? ఏం చూపించదలుచుకున్నారు దీనివల్ల? ఇప్పుడు కామన్ మ్యాన్స్ అని పెట్టారు. ఓకే, అలా పెడితే చాలా మంది వస్తారు కదా. ఒక 1,00,000 మంది దాకా రావచ్చు, లేదా ఒక 1000 మంది దాకా రావచ్చు. ఆ 1000 మందిని ఎట్లా తీసుకుంటారు? అందులో ఎవరికైనా ఒక 10 మందికి ఛాన్స్ ఉంటది. కానీ కామన్ మ్యాన్స్ లో ఆ 10 మందికి కొంచెం ఇన్ఫ్లుయెన్సర్స్ టైపు, యూట్యూబర్స్ టైపు, కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళని, కొంచెం డాన్స్ చేసే వాళ్ళని, కొంచెం మాట్లాడే వాళ్ళని, అనర్గళంగా ఆర్గ్యుమెంట్ చేసే వాళ్ళని, ఇచ్చే టాస్కులు కంప్లీట్ చేసే వాళ్ళని, ఇలాంటి వాళ్ళని అంటే మాక్సిమం జనాలకి వీళ్ళు ఇలా చేయగలరు అని చెప్పేసి జనాలకి తెలిసేలా చేయాలి. కాబట్టి కామన్ మ్యాన్స్ ని ఒక 10 మందికే ఛాన్స్ ఇచ్చారు. అప్పుడు 40 మందిని పెట్టారు. 40 మందికి అగ్ని పరీక్ష ఎందుకు పెట్టారు? ఎవరిలో ఏం టాలెంట్ ఉంది, ఎవడు ఏం చేయగలుగుతాడు, ఏంటి, అందులో నుంచి ఒక 15 మెంబర్స్ ని ఫిల్టర్ చేస్తారు. మిగతా 25 మంది జడ్జెస్ కి కనెక్ట్ అవ్వలేదు అన్నమాట. అంటే వాళ్ళకి ఏదైతే కావాలో అది ఆ 25 మెంబర్స్ లో వాళ్ళకి కనిపించలేదు. అంటే అగ్ని పరీక్షకు మొత్తం తీసుకున్నది 40 మందిని. వాటిలో అంటే వాళ్ళలో నుండి మళ్ళీ సెలక్షన్ అది ఇది చేసి 15 మందిని తీసుకుంటారు, 25 మందిని తీసేస్తారు. అసలు ఈ 40 మందికి ముందు ఎన్ని అప్లికేషన్స్ వచ్చి ఉంటాయి? అసలు ఎంత మంది దానికి అటెండ్ అవ్వడానికి అవకాశం ఉండే? అసలు ఓకే 50,000 దాకా వచ్చి ఉంటాయి అన్న, మేబీ నాకు తెలిసి 50,000 దాకా వచ్చి ఉంటే అందులో 100 మందిని పిలిచారు. 50,000 మందిలో నుండి కేవలం 100 మందిని ఫిల్టర్ చేశారా? 100 మంది. ఆ 100 మందిలో నేను 100 మందిని పిలిచారు, వెళ్ళాము. ఓకే, అందరికి ఒక బుక్లెట్ లాగా ఒక కొన్ని క్వశ్చన్స్ రాయడానికి ఒక బుక్లెట్ టైప్ లో ఒక 40 పేపర్స్ అంత ఇచ్చారు. అందరం అంటే మొత్తం అన్ని క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. బిగ్ బాస్ కి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని ఉంటాయి. ఓకే, అటన్నిటిని మనం ఆన్సర్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ ఫిల్టర్ చేస్తారు 40 మెంబర్స్. ఎవరేమి ఎలా ప్రతి క్వశ్చన్ కి ఎలా ఆన్సర్ చేశారు ఏంటని చూసి మళ్ళీ 40 మెంబర్స్ ని ఫిల్టర్ చేస్తారు. అలా 40 మెంబర్స్ ఫిల్టర్ చేశారు. ఓకే, 40 మెంబర్స్ లో నేను కూడా ఉన్నా. అక్కడ 50,000 నుండి 100కి వచ్చారు, 100లో నుండి 40కి వచ్చారు, 40కి వచ్చి అటెండ్ అయ్యి వచ్చా. ఓకే ఓకే ఓకే, ఆ 40 మందిలో మీరున్నారు. ఆ 40 మంది నుండి అసలు కావాల్సింది ఎంత మంది బిగ్ బాస్ కి? బిగ్ బాస్ కి సెలెక్ట్ చేసేది, మెయిన్ బిగ్ బాస్ కి సెలెక్ట్ చేసేది 5 మెంబర్స్ ని. ఓకే, ఇప్పుడు నార్మల్ గా 15 మెంబర్స్ కి టాస్కులు జరుగుతాయి.
ఈ 15 మందికి కూడా మళ్ళీ టాస్క్లు ఉంటాయి. ఆ టాస్క్లను పెట్టి ఆ టాస్క్ని ఎవరైతే అటెండ్ చేసి ప్రతి టాస్క్ కి కరెక్ట్ గా నిలబడి ఎవరైతే అటెండ్ చేస్తున్నారో దేనికి నసక్కుండా దేనికి వెనక అడిగేయకుండా ప్రతి దానికి ముందుండి టాస్క్లు కంప్లీట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళని సెలెక్ట్ చేస్తారు 5 మెంబర్స్. మరి ఒక విధంగా బిగ్ బాస్ ఇక్కడే అయిపోతుంది. బిగ్ బాస్ కు ముందు ఈ అగ్ని పరీక్ష అని చెప్పేసి పెట్టి మళ్ళీ ఈ 15 మందిలో నుండి కన్ఫర్మ్ ఒక 5గురిని సెలెక్ట్ చేస్తున్నారంటే నాకు తెలిసి అది కామన్ మ్యాన్స్ కే కదా, నాగార్జున సార్ది మెయిన్ దానికి కాదు, జస్ట్ కామన్ మ్యాన్స్ కే. ఒక 20-30% నాకు తెలిసి ఇక బిగ్ బాస్ ఇక్కడ అయిపోతుంది. మళ్ళీ ఇళ్ళని తీసుకెళ్లి మళ్ళీ మెయిన్ దానికి వస్తుంది. అంతే ఇక మినీ బిగ్ బాస్ అనుకోవాలి. మినీ బిగ్ బాస్ అనుకోవాలి. సరే అంతా ఉండరు, నాగార్జున గారు ఉండరు, వేరే ఉండవు. టీవీలో టెలికాస్ట్ కాదు, ఓన్లీ జియో హాట్‌స్టార్ అని టెలికాస్ట్ అయ్యేది. టీవీలో అయితే టెలికాస్ట్ కాదు. మినీ బిగ్ బాస్ అనుకోవచ్చు మీరు. అంతే జియో హాట్‌స్టార్ లో టెలికాస్ట్ అయ్యింది. ఇక మెయిన్ రావాలంటే ఇంకా పెద్దదానికి రావాల్సిందే, నాగార్జున సారికి రావాల్సిందే. అండ్ ఏమనిపించింది బ్రదర్ వెళ్ళిన తర్వాత? అండ్ సరే అది అగ్ని పరీక్ష అండ్ ఈక్వల్ టు మినీ బిగ్ బాస్ అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే వాస్తవానికి ఖమ్మం కోటేస్ అంటే కేవలం ఖమ్మం మాత్రమే పరిమితం, ఖమ్మంలోనే ఉంటాడు. ఏవో రీల్స్ 4 పెట్టాడు, ఏం వెళ్తాడులే, ఏడదాకా పోతాడులే, గేట్ కూడా టచ్ చేయలేరు అని చెప్పేసి అనుకున్న వాళ్ళకి ఇవాళ మేబీ ఒక ప్రోమో ఏదో రిలీజ్ అయిందని చెప్పేసి విన్నాను మీది. అండ్ ఆ ప్రోమోలో మీరు కనబడడం జరిగింది. అండ్ కొంతమంది సెలబ్రిటీస్ కావచ్చు, అక్కడ జడ్జెస్ కావచ్చు కనబడ్డారు. అయితే ఆ వీడియో మీరు మీ పేజ్ లో పోస్ట్ చేశారు, ఇన్స్టాలో పోస్ట్ చేశారు. అండ్ దాని తర్వాత దాని నుండి వచ్చిన రెస్పాన్స్ ఎట్లుంది బయట నుండి జనాలు? పాజిటివ్ వచ్చింది అన్న. మొత్తానికి కష్టపడ్డావు, మొత్తానికి కొట్టావు, ఇంకొక స్టెప్ ముందుకెళ్ళాలి, మేమంతా సపోర్ట్ చేస్తాం అని పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. పాజిటివ్ గా ఆల్రెడీ మెసేజ్ చేస్తున్నారు, కాల్స్ చేస్తున్నారు. ఇంకొక క్వశ్చన్ ఆగిపోయింది పబ్లిక్ కి, మరి నీ ప్రోమో నీ వీడియో ఎప్పుడు బయటకు వస్తుంది అని ఈ క్వశ్చన్ ఆగిపోయి. ఇది క్వశ్చన్ ఉంది, ఆ క్వశ్చన్ వాళ్ళకే కాదు నాకు కూడా ఉంది. నా వీడియో ఎప్పుడు నాకు బయటకు వస్తుందా, నాకు కూడా చూడాలని ఉంటది కదా. కాకపోతే నాకు ఇంకో భయం కూడా ఉంది, నేను మాట్లాడిన వీడియో రిలీజ్ చేస్తారా చేయరా? ఎందుకని? రీసెంట్ గా ఒక 10 seconds ప్రోమో వదిలారు. అందులో 6 members ఉన్నారు. ఆ 6 members లో నేను ఒకరిని. బిగ్ బాస్ నుంచి డైరెక్ట్ బిగ్ బాస్ నుంచి వచ్చింది ఆ వీడియో. ఆ 6 members జడ్జెస్ ని మెస్మరైజ్ చేయలేకపోయారు అని ఇచ్చేసింది అనమాట. అంటే దాని అర్థం నేను అనుకున్న దాని మీనింగ్ అంటే ప్రోమో వదలరా, నేను మాట్లాడింది రిలీజ్ చేయరా అనే భయం నాకు బాగా ఇప్పుడు పట్టుకుంది. ఇది ఈ 6 జడ్జెస్ ని వాళ్ళు చేయలేకపోయారు అని చెప్పేసి డైరెక్ట్ గా పెట్టేశాడు. అంటే ఇక సాటిస్ఫై చేయనప్పుడు ఇంకా వీళ్ళ వీడియోలు ఎందుకులే పెట్టడం అన్నట్టు వాళ్ళు ఆలోచిస్తారు అనుకుంటున్నారా? అలా అనుకుంటున్నా. మరి కొంతమంది ఏమో అలా వాళ్ళు అనుకునేటట్టయితే మీ ప్రోమోలు మీ ఫేస్ ఎందుకు రిలీజ్ చేస్తారు, వద్దనుకుంటే స్కిప్ కొడతారు కదా. స్కిప్ కొట్టేస్తారు కదా, మరి ప్రోమోస్ మీద వచ్చినాయి కదా, వచ్చినప్పుడు వాళ్ళు రిలీజ్ చేయాలి, పబ్లిక్ ఏం జరిగింది ఏందనేది తెలియాలి కదా. ఈ 6 ఎందుకు రిజెక్ట్ చేశారు, ఎందుకు ఎలిమినేట్ చేశారు, వీళ్ళు చేసిన పర్ఫార్మెన్స్ ఏంటి స్టేజ్ మీద, అలా ఎలా రిజెక్ట్ చేస్తారు, మరి మాకు తెలియాలి కదా పబ్లిక్ కి. అలా ఎలా మీరు వీడియో రిలీజ్ చేయకుండా ఉంటారు? క్వశ్చన్ చేస్తారు కదా పబ్లిక్. అంటే ఏమనిపిస్తుంది మరి, ఫైనల్ గా రిజెక్ట్ అయిపోయినట్టే అనిపిస్తుందా, లేదనుకుంటే లేదు ఒక రకంగా ఇలాంటి వీడియోస్ మీద రిలీజ్ చేసిన తర్వాత బిగ్ బాస్ మీద కావచ్చు, ఈ అగ్ని పరీక్ష మీద కావచ్చు, ఏదో డిఫరెంట్ అయిన హోప్, ఏదో జనాల్లో ఏదో డిస్కషన్ నడవాలని అనుకొని ఉంటారా? ఏమనిపిస్తుంది మీకు, మీ ఆలోచన ప్రకారం? నాకైతే అసలు ఫస్ట్ నాకు బిగ్ బాస్ టీమ్ నాగార్జున సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. బిగ్ బాస్ టీమ్ కూడా థ్యాంక్ యూ సో మచ్. జనరల్గా ఈ అవకాశం ఎవ్వరికి రాదు. కామన్ మ్యాన్గా నాకు ఈ ఛాన్స్ ఇచ్చారు. స్టేజ్ ఎక్కి నేను పర్ఫార్మెన్స్ ఇచ్చా అంటే అడిగిన వాటి అన్నిటికీ నేను ఆన్సర్ చేశాను. మరి ఈ వీడియో అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారో నేను కూడా వెయిట్ చేస్తాను. ఇక అగ్ని పరీక్ష గురించి పెట్టడం అనేది నాకు 50-50 అనిపిస్తుంది అన్న. ఒక 50% ఏమో ఓకే అనిపిస్తుంది, 50% పెట్టుండకపోతే బాగుండు అనిపించింది. కానీ మాక్సిమం అయితే పెట్టాల్సిందేలే. నేను పెడితేనే కదా ఎవరేంటి కామన్ మ్యాన్స్ లో ఏముంది అనేది తెలిసేది. పెట్టకుండా ఉంటే ఎంతమందిని ఎవరిని ఎలా సెలెక్ట్ చేయాలో తెలిసేది కాదు. ఆటోమేటిక్ గా
లేని ఉత్తి వచ్చే వాళ్ళని కూడా తీసుకుంటారు. అది ఇప్పుడు అగ్ని పరీక్ష పెట్టారు కాబట్టి ఎవరిలో ఏం టాలెంట్ ఉంది, ఎవరు ఎలా మాట్లాడుతున్నారు, ఎవరు ఏం చేయగలరు. బిగ్ బాస్ నెక్స్ట్ సెలబ్రిటీస్ ఢీ కొనాలి అందులో. అంత వీళ్ళకి ఉంటదా ఉండదా అనేది దానికే పెట్టింది ఈ అగ్ని పరీక్ష. నెక్స్ట్ కామనర్స్ అందరూ సెలబ్రిటీని ఢీ కొనాలి కదా లోపల. మరి భయపడి వెనకడిగేసి వస్తే ఎలా తీసుకుంటారు? అందుకే ఈ అగ్ని పరీక్ష అనేది పెట్టారు. బాగుంది ప్రాసెస్, మంచిగా. అండ్ ఇంతసేపు మనం బిగ్ బాస్ గురించి మాట్లాడుకున్న తర్వాత అడగదలుచుకున్నా, బిగ్ బాస్ వల్ల అసలు సొసైటీకి ఏదైనా యూజ్ అయ్యి ఉందనుకుంటున్నారా మీరు? సినిమాల వల్ల సొసైటీకి యూజ్ ఉందా సార్? సినిమాల్లో కొన్ని సినిమాలు ఉన్నాయి మెసేజ్ ఇచ్చేవి, మెసేజ్ ఓరియంటెడ్, దేశానికి లేకపోతే జనాలకు కావచ్చు. మరి ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీకి సంబంధించిన వాటికి కొన్ని ఉంటాయి. అట్లా జనాలు ఎలా చూస్తున్నారు? మరి బిగ్ బాస్ ఏ కంటెంట్ ఏ వర్షన్ దేశానికి ఉపయోగం ఏంటంటున్నా సినిమాల వల్ల? చాలా సినిమాలు ఉన్నాయి. అదే నేను చెప్పి ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీ పరంగా వచ్చే వాటిలలో దేశానికి ఏంటి ఉపయోగం? ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ దాంట్లో దేశానికి ఉపయోగం ఏంటి? సినిమాలు అంటే కేవలం ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాల వల్ల దేశానికే లాభం అని చెప్పేసి డైరెక్టర్ అడిగారు. అలా అనుకుంటే మేబీ కామెడీ సంసం వేరే ఉంటాయి, వాటి వల్ల కూడా దేశానికి యూజ్ లేదు. ఓకే, కానీ సినిమాలు అన్ని కావు, దేశాన్ని 100% మార్చగలిగే, అంటే దేశంలో ఉన్నటువంటి జనాల ఆలోచనలు మార్చగలిగే కొన్ని వందల సినిమాలు ఉన్నాయి. అదే అన్న నేను చెప్పేది. నువ్వు ఆ 100 సినిమాలు అంటున్నావు, నేను కూడా 50 సినిమాల గురించి మాట్లాడుతున్నా. అంటే అన్ని సినిమాలు అన్నట్లే ఈ 50 సినిమాలలో జనాలు ఎలా వెళ్తున్నారు, దేశం గురించి పట్టించుకోవట్లేదు కదా. మరి సినిమాలకి ఎలా వెళ్ళిపోతున్నారు వీళ్ళు? దేశం గురించి పట్టించుకోవట్లేదు ప్రజలు. దేశానికి పనికిరానివి సగం సినిమాలు ఉన్నాయని మీరు అన్నారు, దేశానికి పనికొచ్చేవి సగం కంటే ఎక్కువ ఉన్నాయని చెప్పేసి నేను అంటున్నాను. దేశం మరి బిగ్ బాస్ లో 100% ఏది పనికిరాదని నేను అంటున్నాను. బిగ్ బాస్ వల్ల సగం మంచిది అని చెప్పేసి ఏదైనా 2 మాటలు చెప్పండి నాకు. చాలా మంది ఇప్పుడు ఫ్యామిలీస్ అందరూ జాబ్స్ కి వెళ్ళొస్తారు, రెస్ట్ తీసుకుంటారు, కూర్చొని చూసేది వాళ్ళకి ఆహ్లాదాన్ని ఇచ్చేది అదే కదా లోపల జరిగే ఎంటర్టైన్మెంట్. అదే ఫ్యామిలీలో హస్బెండ్ వచ్చేసి ఒక కంటెంట్ తరపున, వైఫ్ వచ్చేసి ఇంకొకళ్ళ తరపున, ఇక అది ఒక కొత్త వారు అక్కడ జరిగేది ఇక్కడ స్టార్ట్ చేసుకోవాలి. ఎంటర్టైన్మెంట్ కి మంచిగా వాళ్ళకి ఒక హెల్దీని ఇస్తుంది కదా బిగ్ బాస్ అనేది. నవ్వుకుంటారు, పాప్కార్న్ తినుకుంటే ఇంట్లో కూర్చొని ముచ్చట్లు వేసుకుంటా, ఎలా చేశారు వాళ్ళు, అలా చేశారు, అక్కడ ఉంటే అక్కడ నేనుంటే వాళ్ళే ఫీల్ అయిపోతారు. అది చూసుకుంటా అక్కడ కనుక నేనుంటే ఇట్లా చేసేవాడిని, ఇలా చేసేవాడిని అని చెప్పేసి మాట్లాడుకుంటారు కదా. ఒక హెల్దీనెస్ వచ్చినట్టే కదా వాళ్ళకి దాని వల్ల. కానీ వాళ్ళే మొగుడు పిల్లలు ఇద్దరు కలిసేసి నువ్వు వాడి తరపున నేను వీడి తరపున అని చెప్పేసి అనుకుని కొట్టుకున్న రోజులు అవి కూడా సినిమాలలో కొట్టుకోరే, బిగ్ బాస్ లో కొట్టుకోరే. ఎప్పుడైనా దెబ్బలు పడ్డట్టు రక్తం వచ్చినట్టు ఎప్పుడైనా చూసినాను? వాళ్ళు కొట్టుకోరు. కానీ లాస్ట్ బిగ్ బాస్ పల్లవి ప్రశాంత్ ఉన్నప్పుడు ఏం జరిగింది? ఒకసారి ఏం జరిగింది ఆయన పల్లవి ప్రశాంత్ అభిమానులని చెప్పేసి వీళ్ళు కొంతమంది, అండ్ ఎవరో ఉండే కదా అమర్దీప్ అభిమానులం అని చెప్పేసి కొంతమంది చెప్పుకొని చివరికి అమర్దీప్ ని కార్ లో ఉన్నప్పుడు, ఫ్యామిలీతో ఉన్నప్పుడు ఆ కార్ల మీద ఎక్కి మీద నుండి వాళ్ళని కొట్టడానికి చంపేంత దూరం తీసుకెళ్లారు. గుర్తుందా మీకు? గుర్తుంది. అదే హైదరాబాద్ లో. అవునవును. మరి ఏంటిది దీని వల్ల లాభమే అనుకుంటున్నారు మీరు? దీని వల్ల లాభం ఎందుకంటే ఏది పబ్లిక్ అంటే ఇది బిగ్ బాస్ చేసిన అది మంచి కార్యం కాదా? ఇది బిగ్ బాస్ చేసిందా? బిగ్ బాస్ అట్లా చూసే పబ్లిక్ మైండ్ సెట్ అది. యాక్చువల్ గా సినిమా పరంగా చూడాలి, షో పరంగా చూడాలి. చూసే జనాలదే తప్పు, అంతా అక్కడ ఉండి చేయించే బిగ్ బాస్ ది ఏ తప్పు లేదు. బిగ్ బాస్ ఎప్పుడైనా ఎంటర్టైన్ చేద్దామని డిసైడ్ అయ్యి ప్రోగ్రామ్ పెడతారు అనమాట. ఎప్పుడైనా మనం చూసే కళ్ళు మనల్ని చాలా సార్లు ఒక్కొక్కసారి చూసినా మోసం చేస్తాయి. అర్థమైందా? ఇప్పుడు మహేష్ బాబు ఏమన్నారు? మేము బాగానే ఉన్నాం, మేము బాగానే ఉన్నాం, మీరే బాగుండాలన్న సార్. అంటే దాని అర్థం ఏంటి? వీళ్ళు యాక్టింగ్ పరంగా ఇది పరంగా వీళ్ళు ఫ్రెండ్సే. ఇప్పుడు చూడు పల్లవి ప్రశాంత్ గారు, అమర్దీప్ గారు ఇద్దరు కలిసి ప్రోగ్రామ్స్ అటెండ్ అయ్యి నవ్వుకుంటూ బర్త్డే పార్టీస్ వెళ్తున్నారు కదా, మనం కలిసిపోయినట్టే కదా. అలానే అప్పుడు పబ్లిక్ అలా రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు అమర్దీప్ గారిని ఎక్కడ వచ్చినా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు జరిగింది అట్లా, ఇప్పుడు జరుగుతుంది అంతే ఉందా వార్? అమర్దీప్ గారు ఎక్కడ కనపడితే అక్కడ పబ్లిక్ వెళ్తున్నారు. ఇప్పుడు మీదికి వెళ్తున్నారా?
ఓకే, మీరు అన్నది బానే ఉంది. అండ్ దీంట్లో నుండి నాకు తెలిసింది ఏంటంటే బిగ్ బాస్ నడిపిస్తున్నప్పుడు అంటే మీరిద్దరు ఇట్లా ఎవరికి వాళ్ళు వారుగా అంటే ఇద్దరికి ఆపోజిట్ గా మీరు సమ్ ఏదైనా ఇది చేయండి అది చేయండి అని చెప్పేసి అన్నప్పుడు చేస్తారు వాళ్ళు. దాని తర్వాత మళ్ళీ అవసరమైతే ఇద్దరు కొట్టుకునే అంత లోపల ఎంత అంటే ఎంత యాంటీగా ఉంటారంటే వాళ్ళని చూసి మేమిద్దరం కొట్టుకోవాలన్నట్టు జనాలు అనుకుంటారు. దాని తర్వాత మళ్ళీ బయటికి వచ్చిన తర్వాత వీళ్ళ అభిమానులు వాళ్ళని వాళ్ళ అభిమానులు వీళ్ళని అని చెప్పేసి ఇది డిస్కషన్ నడుస్తూనే ఉంటది అసలు. అంటే వాళ్ళు బిగ్ బాస్ నడిపించే అన్ని రోజులు వాళ్ళు నడుస్తారు, అంతా చేస్తారు. ఏంటనంటే షోని షోలాగా చూడండి అని చెప్పేసి వాళ్ళు అంటారు అంతే. అండ్ దాని తర్వాత ఏది జరిగినా కానీ అదంతా తెలిసి కావాలని ప్రీ ప్లాన్డ్ గా క్లియర్ గా వాళ్ళు కావాలని చేస్తున్నారు. ఎవరు? బిగ్ బాస్ కావచ్చు, ఎవరు కావచ్చు, పల్లవి ప్రశాంత్ కావచ్చు, ఎవరు కావచ్చు, వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ ఉంది, అదంతా ఓకే. అది కానీ పిచ్చోళ్ళు మాత్రం జనాలు ఎప్పుడు పిచ్చోళ్ళు కాదన్న, పిచ్చోళ్ళని చేసేదే వాళ్ళు. మరి ఇప్పుడు సినిమాలలో నరుక్కుంటే వెళ్తారు. ఇప్పుడు వార్ 2 వచ్చింది, హృతిక్ రోషన్ వార్ 2 దాకా ఎందుకులే, ఫర్ ఎగ్జాంపుల్ గా 3 వచ్చింది అన్న, రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నారు, ఇద్దరు కొట్టుకుంటారు. మరి బయట పబ్లిక్ ఎలా ఫీల్ అవుతారు దాన్ని నువ్వు చెప్పు ఒకసారి. ఇది షో అన్న, రెండింటికి తేడా ఏముంది? అది సినిమా అంటున్నావు, ఇది షో కాదా? అంటే ఇది బిగ్ బాస్. ఇప్పుడు బిగ్ బాస్ నీ దృష్టిలో నువ్వు ఏమనుకుంటున్నావు? చెత్త షో అనుకుంటున్నావా? మరి సినిమాని నువ్వు చెత్త సినిమా నువ్వు ఎందుకు అనుకోవట్లే? దానివల్ల సొసైటీ యూజ్ లేదు, సినిమా వల్ల లేదు, బిగ్ బాస్ వల్ల. సినిమా వల్ల దాని 3 వల్ల ఏముంది? నువ్వు రెండింటిని ఒకేలా చూడు. అది టెలికాస్ట్ అవుతుంది, ఇది టెలికాస్ట్ అవుతుంది, ఇది టీవీలోకి వస్తుంది, అది టీవీలోకి వస్తుంది, అంతే కదా? ఇప్పుడు వాళ్ళిద్దరు ఫ్యాన్స్ పరంగా అయితే పబ్లిక్ ఎలా ఉండాలంటే నా దృష్టిలో పబ్లిక్ అంటే నా దృష్టిలో ఒకళ్ళని లేపాలన్నా వాళ్ళే, ఒకళ్ళని తగ్గించాలన్నా వాళ్ళే. మనం పబ్లిక్ ని ఎప్పుడు తప్పు పట్టద్దు. అంటే సహజంగా తప్పు చేయని వాళ్ళు ఎవరు ఉంటారన్నా? అదే పబ్లిక్ కూడా అప్పుడప్పుడు వాళ్ళ ఇష్టమైన ఫేవరెట్ పర్సన్ ని ఎవరైనా ఏదంటే తట్టుకోలేరు కదా, అలా రియాక్ట్ అవుతారు. తర్వాత పబ్లిక్ ఆటోమేటిక్ నార్మల్ అయిపోతారు. పబ్లిక్ ఎప్పుడు పిచ్చోళ్ళు కాదు, అంతే కాదు. అండ్ ఓకే బ్రదర్, దాని తర్వాత కామన్ మ్యాన్ అని చెప్పేసి ఒక ట్యాగ్ ని అయితే బాగానే లేపుతున్నారు అందరు పట్టుకొని. ఎందుకనంటే సరే నేను బిగ్ బాస్ కి వెళ్ళాలి అంటే నా దగ్గర ఏదైనా అస్త్రం ఉందా అని చెప్పేసి అంటే కామన్ మ్యాన్ అని చెప్పేసి అనుకుంటున్నారు. మరి కామన్ మ్యాన్ గా వెళ్ళినటువంటి పల్లవి ప్రశాంత్ సరే టైటిల్ కూడా కొట్టడం జరిగింది. అండ్ కామన్ మ్యాన్ గా అతని బాధ్యత అతను 100% నెరవేర్చాడని చెప్పేసి అనుకుంటున్నారా లేదా? ఖచ్చితంగా నెరవేర్చిందని అనుకుంటున్నాను నేను. అంతే. ఎందుకంటే బిగ్ బాస్ లోకి వెళ్ళాలి ఎలాగైనా వెళ్ళాలి, ఒక రైతు బిడ్డగా వెళ్ళాలి అని అనుకున్నాడు కదా. ప్రయత్నించిండు, ఏడ్చిండు, గేట్ల దగ్గర నిలబడ్డాడు, చాలా వరకు ట్రై చేసిండు, ఫైనల్ గా ఛాన్స్ వచ్చింది కామన్ మ్యాన్ గా. మీరు గమనించారా? నాగార్జున సార్ అందరినీ పిలిచేటప్పుడు వాళ్ళ పేర్లతో పిలిచిండు. పల్లవి ప్రశాంత్ అని కామన్ మ్యాన్ గా మన పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ వస్తున్నాడు అని అన్నాడు. కామన్ మ్యాన్ అనే వర్డ్ యూజ్ చేసిండు పల్లవి ప్రశాంత్ ఒక్కడికి. వచ్చిండు, న్యాయంగా గేమ్ ఆడిండు, పెట్టే టాస్క్ని కంప్లీట్ చేసిండు, 100% ఎఫర్ట్ పెట్టి న్యాయం చేసిండు. మనోడు ఏదైతే చేయాలనుకున్నాడో అది చేసిండు. సరే టైటిల్ కొట్టడం వరకు న్యాయం చేశాడు, టైటిల్ కొట్టాడు, అది 100% సరే అతను న్యాయంగా ఆడాడు. అండ్ టైటిల్ కూడా నెగ్గడంలో ఎటువంటి తప్పు లేదని చెప్పేసి సరే మీ వర్షన్ ఓకే. కానీ కామన్ మ్యాన్ గా నన్ను బిగ్ బాస్ కు పంపిస్తే నేను టైటిల్ కొడితే లేకపోతే సమ్ ఏదైనా కావచ్చు, కొన్ని ఇదిగో ఇలాంటి పనులు కొన్ని చేస్తాను 100% అని చెప్పేసి చెప్పడం జరిగింది. అవన్నీ 1-2 సార్లు మళ్ళీ ఆలోచించుకొని చెప్పండి, అవన్నీ నెరవేర్చాడా? ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే అదే పబ్లిక్ లలో స్టేజ్ మీద మనోడు 30 lakhs వచ్చిన అమౌంట్ అంతా 30 lakhs 35 మొత్తం నేను రైతులకు ఇస్తా అన్నాడు. అది చేసిందా లేదా అనేది మాక్సిమం పబ్లిక్ కూడా తెలియదు. నేను కూడా అదొక్కటి అలా చేయకుండా ఉంటే బాగుండు, స్టేజ్ మీద అలా అనౌన్స్ చేయకుండా ఉంటే బాగుండు. మరి అది హెవీ అమౌంట్ కదా. ఇప్పుడు వచ్చిన అమౌంట్లలో ఒక 10 lakhs 5 lakhs నేను పబ్లిక్ కి నేను ఇస్తా, పేదవాళ్ళకి నేను ఇస్తా, లేదా అనాథ ఆశ్రమంలో పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి నేను ఇది చేస్తా, లేదా ముసలోళ్ళు ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి నేను నా వంతు సహాయం ఒక 5 లక్షలు 10 లక్షలు ఇస్తా అంటే
నాకు తెలిసి పబ్లిక్ లలో ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఒక మంచి పేరు ఉండేది అలా చేసుంటే. కానీ 35 lakhs అంటే బిగ్ అమౌంట్ కదా, ఎవరికైనా ఆశ ఉంటది కదా. అక్కడ ఒక్కటి తప్పు చేసిండు అని నేను కూడా ఫీల్ అవుతున్నా. అలా చేయకుండా ఉంటే బాగుండేది అని. ఇప్పుడు దాని వల్ల కామన్ మ్యాన్స్ అందరికీ చెడ్డ పేరు వచ్చింది. అంటే ఇప్పుడు ఆ టైంలో ఏంటంటే జనాల దృష్టిలో పోడాలి, లేదంటే జనాల మనసుల్లో పల్లవి ప్రశాంత్ అనే ఆ పేరు ఏదైతే ఉందో అంతే నానిపోవాలని చెప్పేసి ఏతులకి పోయాడని చెప్పేసి అనుకోవచ్చు. 35 లక్షలు ఇస్తా, నేను కన్ఫర్మ్ ప్రతి రైతుకు పంచుతా, అవన్నీ ప్రతి మిగిలిన చివరి రూపాయి వరకు కూడా బయటనే పంచుతా అన్నాడు. వాస్తవానికి అది జరిగిందా అంటే సరే, బిగ్ బాస్ కోసం ప్రయత్నం చేసే మీరు కూడా డైరెక్ట్ గానే చెప్తున్నారు అది ముమ్మాటికి అంతా జరగలేదు, కొంత జరుగుండొచ్చు. అలా అక్కడ దెబ్బైపోవడం జరిగింది. మరి ఒక కామన్ మ్యాన్ గా పల్లవి ప్రశాంత్ న్యాయం చేశాడా అంటే లేదు, మీ నోటితో మీరే చెప్పారు. న్యాయం చేశాడా అంటే బిగ్ బాస్ లో నేను బిగ్ బాస్ వరకు అంతా ఓకే, బిగ్ బాస్ గురించి న్యాయం చేస్తుంటే నేను న్యాయం చేశాడా నువ్వు బయటకు వచ్చాక నువ్వు మీరు ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటి, బయటకు వచ్చాక న్యాయం చేశాడా అని అడిగాను. సరే, బయటకు వచ్చాక న్యాయం చేశాడా లేదా? మనోడు అనుకున్నంత వరకు న్యాయం చేయలేదు లేదని కొంతవరకు అయితే న్యాయం. అంతవరకు న్యాయం చేయలేదని అంటే 100% చేయలేదు కదా. 100% అంటే మనోడు 100% అంటే అన్న 100% అంటే 35 lakhs అన్నాడు కదా, అందులో కాకుండా మాక్సిమం ఒక 5 lakhs 10 lakhs ఖచ్చితంగా ఇచ్చుంటాడు అనుకుంటా. ఇచ్చుంటాడు ఖచ్చితంగా. ఓకే, అంటే ఒక 100 లో ఒక 20-30% చేశాడు, కానీ 100% అయితే చేయలేదు. 100% అయితే చేయలేదు. అలాంటప్పుడు ఒక కామన్ మ్యాన్ ని నన్ను బిగ్ బాస్ కు పంపియండి, నేను ఏదైతే చెప్తానో 100% ఆ మాటకి కట్టుబడి ఉంటాను, చివరి మాట వరకు నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు చెప్పింది చేస్తా అని చెప్పేసి అన్నాడు. అది చేయలేదు. ఆ టైంలో పల్లవి ప్రశాంత్ ఒక కామన్ మ్యాన్ ని నమ్మని జనాలు అంటే నమ్మారు, అందులో మెక్కిచ్చారు, టైటిల్ నెగ్గేదాకా తీసుకెళ్లారు, అంతా చేశారు. కానీ తర్వాత పల్లవి ప్రశాంత్ అనే పర్సన్ కామన్ మ్యాన్ అని చెప్పుకొని, ఒక రైతు బిడ్డ అని చెప్పేసి చెప్పుకొని జనాలకి న్యాయం చేయలేదు. అండ్ దానికి తోడు న్యాయం అంటే వీళ్ళేం అడగలేదు, అంత అమౌంట్ తీసుకొచ్చి అందరికి ఇచ్చేయాలని చెప్పేసి జనాలు అడగలేదు. అతనే చెప్పాడు, నేనే ఇస్తాను, నేనే పంచుతానని చెప్పేసి అన్నాడు. చెప్పిన మాట మీద ఉండలేదు కాబట్టి అతను ఆ మాట విషయంలో ఏంటంటే ఫెయిల్ అయ్యాడు. కామన్ మ్యాన్ గా పల్లవి ప్రశాంత్ టైటిల్ కొట్టిన అతనే ఫెయిల్ అయినప్పుడు కామన్ మ్యాన్ గా వెళ్లే ఖమ్మం కోటేసు సక్సెస్ అవుతాడు అండ్ చెప్పిన మాటని నిలబెట్టుకుంటాడు అని చెప్పేసి జనాలు ఎందుకు నమ్ముతారు? నమ్మేలా చేస్తా అనే కదా నేను వెళ్ళి ఎలా నమ్ముతారు? అవకాశం ఇస్తే కదా చేసి చూపించడానికి. అదే స్టేజ్ మీద యాక్చువల్ గా పల్లవి ప్రశాంత్ రిలీవ్ చేయకూడదు. నేను పల్లవి ప్రశాంత్ అంతే అన్నాడు ముందు, పంపియండి నన్ను, పంపియండి కామన్ మ్యాన్ గా టైటిల్ కొడతా. అందరూ అలానే ఉంటారా? ఇప్పుడు శ్రీను, మీ పేరు శ్రీను, నీ ఎదురుగా కూర్చుంది కూడా శ్రీను అయినా కాదు కదా, ఇద్దరం ఒకటే ఎలా అవుతాం? శ్రీను వేరు కదా, కోటేష్ వేరు కదా. పల్లవి ప్రశాంత్ కోటేష్ ఒకటేనా? ఇద్దరు వేరు. మరి అతను అలా చేస్తే కోటేష్ అలా ఎందుకు చేస్తాడు? కోటేష్ ఇంకోలా చేస్తాడు కదా. ఒక్కసారి జనాల్ని దెబ్బేసిన తర్వాత రెండోసారి కోటేష్ ని కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, జనాలు నమ్ముతారనే నమ్మకం మీకు అనిపిస్తుంది? నాకు అనిపిస్తుంది. పబ్లిక్ దేవుళ్ళు, ప్రజలు దేవుళ్ళు. ఒకవేళ అలా చేసింది కదా అని చెప్పేసి ఇంకొకరిని తొక్కాలని చూడరు. ఇప్పుడు మీకు పెద్ద టాపిక్ తీసుకురావాలా? జగన్ సార్ ఉన్నారు, మంచి చేస్తున్నారు జగన్ సార్. మరి జగన్ సార్ ని సీఎం చేయాలి కదా, మళ్ళీ యాక్చువల్ గా మంచి చేస్తున్నారు కదా. మళ్ళీ ఇప్పుడు సార్ని, చంద్రబాబు సార్ని వీళ్ళు ఎందుకు తీసుకొచ్చారు? ప్రజలు ఎందుకు తీసుకొచ్చారు? ఒక పక్క జగన్ సార్ మంచిగా చేస్తుండే కదా, మరి ఎందుకు తీసుకొచ్చారు ప్రజలు? ఆయన సార్నే ఉంచొచ్చు కదా. నేను చెప్పేది అదే, ప్రజలు మంచోళ్ళు, అందరికి ఛాన్సులు ఇస్తారు. ఒకళ్ళు అలా చేశారు కదా అని చెప్పేసి ఇంకొకళ్ళు తొక్కే రకం కాదు. ఇప్పుడు అతను అలా చేశాడు, ఖమ్మం కోటేష్ అలానే ఎందుకు చేస్తాడు? ఖమ్మం కోటేష్ కి ఇంకొక ఆలోచన ఉంది. అది స్టేజ్ మీద చూపించడానికే సీజన్ 9 ద్వారా ఒక కామన్ మ్యాన్ ఎలా ఉంటాడు, ఏం చేస్తాడు, ఏం చేయగలడు, పబ్లిక్ మైండ్ సెట్ ని నేను చేంజ్ చేద్దామని చెప్పేసి నేను అడిగాను అనమాట స్టేజ్ మీద. కోటేష్ అనే వ్యక్తి ఇంకొక పల్లవి ప్రశాంత్ అయితే కాదు, ఇంకొక ఆలోచన ఉంటది ఖమ్మం కోటేష్ కి, అదే చేసి చూపిస్తాడు. సరే, ఇన్ కేసు నీ అదృష్టం కొద్దీ బిగ్ బాస్ కి వెళ్తావు, వెళ్ళిన తర్వాత ఏదైనా జరగవచ్చు, మేబీ టైటిల్ ఎక్కడం అదంతా సరే, అది ఏదైనా కావచ్చు.
పల్లవి ప్రశాంత్ నన్ను కామన్ మ్యాన్ గా బిగ్ బాస్ కు పంపించండి, నేను ఇది చేస్తా అది చేస్తా అని చెప్పేసి అన్నాడు. అవి చేశాడో చేయలేదో అది అతనికి తెలియాలి, మనకు సంబంధం లేనిది. కానీ ఖమ్మం కోటేసి ఇన్ కేసు ఒకవేళ బిగ్ బాస్ కి వెళ్ళగలిగితే, అవకాశం రాగలిగితే, మేబీ టైటిల్ వరకు వెళ్ళగలిగితే, నువ్వు కామన్ మ్యాన్ గా జనాలకి ఏం చేస్తావు? భవిష్యత్తులో ఆ పల్లవి ప్రశాంత్ విషయంలో కామన్ మ్యాన్ ఇట్లా అనుకున్నాము కానీ దెబ్బైపోయినాము, కానీ కోటేష్ వెళ్ళాడు ఏదో చేశాడు అని చెప్పేసి వాళ్ళు చెప్పుకోవడానికి, కొన్ని రోజులైనా మాట్లాడుకోవడానికి నువ్వు ఏం చేయదలుచుకున్నావు అదొక మాటలో? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రైజ్ మనీ ఒక 50 lakhs అనుకో. ఓకే, 50 lakhs నేను విన్ అయ్యా, ప్రైజ్ మనీ నాకు వచ్చింది. నార్మల్ గా మీరు అడిగినట్టే స్టేజ్ మీద నాగార్జున సార్ అడగొచ్చు, వేరే వాళ్ళు కూడా అడగొచ్చు, ఈ మనీని ఏం చేయబోతున్నావు, ఏం చేస్తావు, ఫస్ట్ క్వశ్చన్ అది అడుగుతారు. ఇప్పుడు నా వంతు సహాయం, నేను ఒక పేదవాడిని, నేను ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన, మిడిల్ క్లాస్ కూడా పేదవాడిని, నేను నన్ను స్టేజ్ దాకా తీసుకెళ్ళింది ఎవరు? ప్రజలే కదా. ఇప్పుడు వాళ్ళు లేకపోతే ఆడదాకా నేను ఎలా వెళ్తా? నా ఒక్కడి వల్ల అయ్యే పని అయితే కాదు కదా, అంతేగా. ఇప్పుడు నేను గెలిచా, ఇది గెలిచిన అమౌంట్ ప్రజల కోసం ఏం చేస్తాను మీరు క్వశ్చన్ వేశారు. నేను కూడా ఒక పేదవాడిని, ఇప్పుడు నాకు నాకు ఇల్లు లేదు, ఇల్లు కట్టుకోవాలని ఉంటది ఆ 50 లక్షలతో, ప్లస్ అలాగే ప్రజలకు కూడా ఏదో చేయాలి. మొత్తం అయితే నేను తీసుకెళ్ళలేనుగా. నా వంతు సహాయంగా నేను ప్రజలంటే ప్రజలకు కాదు, అనాథ ఆశ్రమంలో ఉండే పిల్లలకి, పేరెంట్స్ ని వదిలేస్తారు కదా ఇట్లా కూతుర్లు కొడుకులు చూసుకోలేక, ఇలాంటి ముసలోళ్ళు ఉంటారు కదా, ఇలాంటి వాళ్ళకి నాకు తోచినంత వరకు ఒక 10 లక్షల నుంచి 15 లక్షల వరకు, 50 లక్షల్లో 10 లక్షల నుంచి 15 లక్షల వరకు నాకు తోచినంత వరకు నేను వాళ్ళకి ఇస్తా. వాళ్ళని చూసుకోవాల్సిందిగా నా వంతు సహాయంగా నేను అలా చేస్తా. ఇది నా వర్షం. కొత్తగా ఏం ఉన్నట్టే అనిపించట్లేదే నాకు. జనాలు కావచ్చు, లేకపోతే జనాలు కనెక్ట్ అవ్వడానికి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. గుర్తుపెట్టుకో, నువ్వు చేసే మంచి, నువ్వు చేసే చెడు కనపడకపోయినా పర్లేదు, అది ఆటోమేటిక్ గా చెడు అని చెప్పేసి అందరు అంటుంటారు. నువ్వు చేసే మంచి ఒక్కటనే చెయ్యి, కానీ తెలిసేలా చెయ్యి. ఒకడికి అన్నం పెట్టు, ఒక అతనికి ఒక అడుక్కు తినేవాడికి తీసుకుపోయి ఒక అన్నం పెట్టు. శ్రీను అన్నం పెట్టాడు, వీడియో తీసి పెట్టాడు. కొంతమంది అంటారు వీడియో తీసి ఎందుకు పెట్టాలి, వీడియో తీయకుండా పెట్టొచ్చు కదా అంటారు. కానీ తెలిసిన మంచి పబ్లిక్ ఎలా తెలుస్తుంది ఆ వీడియో తీయకపోతే? అవునా? నువ్వు అది ఒక్క మంచి పనులు చేయడం వల్ల నీకు కొత్తగా కనెక్ట్ అవ్వాల్సిన పని లేదు. నువ్వు జస్ట్ అది పెడితే నువ్వు జనాలలోకి వెళ్ళిపోతావు. మంచి చేసినట్టే. నేను 10 లక్షల వరకు అంటే హెచ్చులకి కాదు, అడిగిన క్వశ్చన్, మీరు అడిగిన క్వశ్చన్ కి నేను చెప్తున్నా. 10 లక్షల వరకు నేను పెడుతున్నా, 10 లక్షలు 15 లక్షల వరకు నేను పెడుతున్నా. మరి అది పెడుతున్నప్పుడు జనాలకి అంతకన్నా కనెక్ట్ ఏం కావాలి, కొత్తగా ఇంకేం కావాలి? మనం సహాయం చేస్తున్నాం కదా, ఇంకా కొత్తగా ఏం చేయాలి? ఒక పక్క మంచి చేస్తున్నాం కదా, సహాయం చేస్తున్నా. 10 లక్షలు 10 లక్షల నుంచి 15 లక్షల వరకు వాళ్ళు ఇద్దాం అనుకుంటున్నా. అది కూడా నేను ప్రతిదీ వీడియో తీసే పెడతా. స్కిప్ కొట్టాను కదా, దాన్ని స్కిప్ చేయం కదా మనం. చేయకపోయినా చేసిన అని చెప్తే జనాలు ఎలా నమ్ముతారు? అలా జనాలు కొత్తగా చేయాల్సిన పని లేదన్న. మనం చేసే మంచి చిన్నదైనా పర్లేదు, చేస్తే జనాలు ఆటోమేటిక్ గా మనల్ని ఆదరిస్తారు. అంతే. మనం చేసే మంచి మనం చేయగలిగింది మనం చేస్తే వాళ్ళు పబ్లిక్ ఆటోమేటిక్ గా కనెక్ట్ అయిపోతారు. అంతే, కొత్తగా చేయాల్సిన పని లేదు. దాని తర్వాత అగ్ని పరీక్షకి వెళ్ళినప్పుడు కామన్ మ్యాన్ గా చాలా మంది వచ్చారని చెప్పేసి అన్నారు కదా. మీరు అంటే వాళ్ళని కూడా పిలిచినప్పుడు అండ్ వాళ్ళు కూడా ఆ అగ్ని పరీక్షను ఎదుర్కొనే క్రమంలో మీరు ఎవరినైనా చూసారా దగ్గర ఉండి? ఏంటిది చూడడం ఏంటి అంటే నార్మల్ గా వాళ్ళు స్టేజ్ పర్ఫార్మెన్స్ అలాంటివి ఇచ్చేటప్పుడు అలా ఉండదు. సపరేట్ గా సింగిల్ గా తీసుకెళ్తారు, ఎవరికి తెలియకుండా. ఎవరికి తెలియకుండా ఎవరైతే ఇప్పుడు నేను వెళ్ళాలనుకుంటాను కదా, వాళ్ళు వచ్చి కోటేష్ మీరు వచ్చేసేయండి నెక్స్ట్ మీరు అని చెప్పేసి వచ్చేస్తారు. సపరేట్ గా సింగిల్ గా ఎవరికి తెలియకుండా తీసుకెళ్లి మైక్ పెట్టేసి డైరెక్ట్ గా స్టేజ్ మీద పిలుస్తారు. అలా ఒకళ్ళ పర్ఫార్మెన్స్ ఇంకొకరు చూడడం కుదరదు. అంటే ఇప్పుడు నలుగురు ఉంటారు, ఇప్పుడు అక్కడ వాళ్ళ ముందు వెళ్ళి వీళ్ళు ఇక చేయడమే. ఎందుకంటే లోపల ఏం క్వశ్చన్స్ అడుగుతారు అనేది ఇంకొక వ్యక్తి చూసాడు అనుకో, ఇంకో పర్ఫార్మ్ చేసే వ్యక్తి అలర్ట్ అయిపోతాడు కదా, ఆహా ఇట్లా అడుగుతున్నారా అని చెప్పేసి అప్పటికప్పుడు అలర్ట్ అయిపోయి మంచిగా మళ్ళీ రెడీ అవుతాడు కదా, ఆహా ఇట్లా అడుగుతా మనం ఇట్లా చేద్దాం అని.
అలా ఏం చూడనివ్వరు, ఏం ఉండదు. ఎవరు ఒకరికి పర్ఫార్మెన్స్ ఇంకొకరికి అస్సలు తెలియనివ్వరు. అంటే ఇప్పుడు ఫస్ట్ ఒక పర్సన్ వెళ్తాడు, వెళ్ళేసి తను సరే తను చేయాల్సింది ఏం అడుగుతారు ఏంటి అనేది అంతా ఫేస్ అయిపోయిన తర్వాత ఇక అతను బయటికి వెళ్ళిపోతాడా? అంటే ఎలిమినేట్ అయింది అనుకో, బ్యాగ్ సర్దుకొని ఇంటికి వెళ్ళిపోవడం. హోల్డ్ లో పెట్టిన సెలెక్ట్ అయినా మళ్ళీ అతన్ని ఉంచుతారు అనమాట. అతనికి రూమ్ వేరే దగ్గర రూమ్లలో కలవనీరు ఇక రూమ్లలో ఉంచేస్తారు వాళ్ళని. ఓకే. అండ్ దాని తర్వాత 40 మంది అని చెప్పేసి అన్నారు కదా సెలెక్ట్ అయింది అండ్ అగ్ని పరీక్షకు మీరందరూ వెళ్ళిందని చెప్పేసి. మీరు ఎన్నో మెంబరు ఫస్ట్ నుండి ఇప్పుడు 40 మంది కదా మీరు? యాక్చువల్ గా ఉన్నది 44 మెంబర్స్ అనుకుంటా. నన్ను పిలిచేసరికల్లా లాస్ట్ 42 నెంబర్ నాది. 42 41 అలా నా నెంబర్ 41. ఓకే. లాస్ట్ నుంచి థర్డ్ నెంబర్ నేను. లాస్ట్ నుండి థర్డ్ మెంబర్ మీరు. ఇప్పుడు రియాలిటీ షో కదా అది, స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండాలి, బోల్డ్ గా ఉండాలి, కాన్ఫిడెంట్ గా ఉండాలి. స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు మనం జెన్యునిటీ కనపడాలన్నాడా, మనం జెన్యున్ గా ఉండాలి స్టేజ్ మీద, అంతే కదా. మనం సీజన్ 9 లోకి రావాలని మనం ఎన్ని కథలు పడ్డా ఎన్ని యాక్షన్ చేసినా దొరికిపోతాం. మనం ఎప్పుడైనా మన నీతి నిజాయితీ ఎక్కడున్నా సరే కాపాడింది. యాసిడ్ నేను అంతే ఉన్నా. మనకి వెళ్ళాలని చెప్పేసి వినయంగా ఇట్లా 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 అనుకుంటూ సార్ పంపించండి ప్లీజ్ ఇట్లా అని లేదు. అడిగిన క్వశ్చన్స్ కి అయితే స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఆన్సర్ ఇచ్చా. మనం వాళ్ళకి తీసుకునే దాన్ని బట్టి ఉంటది. మాక్సిమం వాళ్ళు అడిగిన దానికి నేను ఆన్సర్ ఇచ్చా కాబట్టి నేను వాళ్ళని సాటిస్ఫై చేశానని నేను అనుకుంటున్నా. వాళ్ళు తీసుకునే దాన్ని బట్టి అది ఎలా ఉంటుంది అనేది నాకు తెలియదు. నా వరకైతే సాటిస్ఫై చేశాను నేను అనుకుంటాను. ఎవరెవరు ఉండే జడ్జెస్, ఎవరెవరిని ఫేస్ చేసి? మన నవదీప్ గారు, ఓకే, మన బిందు మాధవి గారు, ఓకే, మన అభిజిత్ గారు, వీళ్ళు ముగ్గురు జడ్జెస్. శ్రీముఖి కూడా యాంకర్ తను. నలుగురు. అండ్ అప్పటి వరకు బిగ్ బాస్ ని మనం ఫోన్ లో టీవీలో చూసిన మీరు సరే బిగ్ బాస్ లో నుండి అంటే వాళ్ళు పార్టిసిపేట్ చేసి వచ్చిన వాళ్ళు కావచ్చు, జడ్జెస్ కావచ్చు, వాళ్ళందరూ అంటే ఆ వెదర్ ఎట్లా అనిపించింది మీకు? భవిష్యత్తులో నేను బిగ్ బాస్ లో కనబడబోతున్నానని చెప్పేసి ఏమైనా అనిపించింది అక్కడ? అక్కడ నా ఆనందాన్ని నేను ఎక్స్ప్రెస్ చేయలేను, అంత ఫీల్ అయ్యా నేను అక్కడ. ఎక్కడో మనం ఖమ్మంలో రికవర్ సెంటర్ లో, ఎక్కడో స్విగ్గీ రైడర్ గా ఫ్లిప్కార్ట్ జాబులు చేసుకునేటోడు ఆడదాకా స్టేజ్ మీదకి వెళ్ళడం అంటే నా వరకు అంటున్నా గ్రేట్నెస్ అని నేను ఫీల్ అవుతున్నా. గ్రేట్నెస్ అని ఎందుకంటే చాలా గ్రేట్ గా నేను ఫీల్ అవుతున్నా. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. చెప్పా కదా ఇందాక నాగార్జున సార్కి, బిగ్ బాస్ టీం అందరికి నేను ఎంత థ్యాంక్స్ చెప్పి అసలు ఇంకా పెద్ద మాటలు ఏమైనా ఉన్నాయంటే అవి వదలాలి వాళ్ళ మీదకి. అంత ఛాన్స్ ఇవ్వడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అయినా అన్న. ఆ ఛాన్స్ రావడమే పెద్ద ఇది మనకి. ఇలాంటి ఛాన్సులు నాకే కాదు చాలా మందికి రావాలి. ప్రతి ఒక్క లైఫ్ లో ముందుకు వెళ్ళాలి కదా. ఇప్పుడు నేనంటే ఓపెన్ గా మాట్లాడి నేను బిగ్ బాస్ లోకి వెళ్ళాలనుకుంటున్నాను. పాదయాత్ర చేసుకుంటే నేను వెళ్ళా. నలుగురు ఏదో అంటారని చెప్పేసి మనం ఆగిపోకూడదు. నువ్వు ఆగిపోతావు, మరి నువ్వు ఫీల్ అవుతావు, మరి నువ్వు వాళ్ళ మాటలు విని నువ్వు ఫీల్ అయితే మరి నువ్వు ఆగిపోయినట్టే కదా. నువ్వు అనుకున్న దానికి నువ్వు అనుకున్న గమ్యానికి నువ్వు ఎలా చేరుకుంటావు? అదేలే. నాకు చాలా హ్యాపీగా అనిపించింది అక్కడున్న ఆ అట్మాస్ఫియర్, అదంతా లోపలికి వెళ్ళిన ఒక అద్భుతం లాగా. అసలు ఇప్పుడు మనం చూడలేం కదా అలాంటి ఒక కామన్ మ్యాన్ అలాంటి దాంట్లోకి వెళ్ళడమే ఒక పెద్ద ఇదన్న. అండ్ ఇప్పుడు ఇప్పటి వరకు సోషల్ మీడియాలో కనిపించిన ఫేసులు ఏమైనా కనబడ్డారా మీకు అక్కడ? ఎవరెవరు ఉండే మామూలుగా? మీకు ఆల్ ఇండియా అందగాడు అని ఉంటాడు కదా, బొచ్చు మీద అదే నెత్తి మీద బొచ్చు లేనన్న అటు ఇటు కొంచెం ఉంటది, మొత్తం బట్టతలు ఉంటది మధ్యలో. అన్న వచ్చాడు. ఉత్తర ప్రశాంత్ అని బిర్యానీ పాయింట్ దగ్గర బిర్యానీ వాడు. ఉత్తర ప్రశాంత్, ఓకే. అతను సిద్దిపేట మోడల్. సిద్దిపేట మోడల్ ఎవరు? సిద్దిపేట మోడల్ నేను మీ సిద్దిపేట మోడల్ అని అంటాడు కదా అతను. అనుషారత్నం సిద్దిపేట మోడల్. అనుషారత్నం తను ఇన్ఫ్లుయెన్సర్, యూట్యూబర్, యాంకర్. అనుషారత్నం వచ్చారు. అంటే నాకు తెలిసిన వాళ్ళైతే వీళ్ళే. ఇతను మినిమం డిగ్రీ చేసి ఉండాలి. వచ్చాడు. మీరు ఆయన గురించి చెప్పడం మర్చిపోయాను. ఓకే. నా పక్కనే కూర్చుండు. ఇంకెవరైనా ఉండేనా? ఈ అలేఖ్య చిట్టి పికిల్స్ రాలే మేడం?
వాళ్ళు సెలబ్రిటీ కేటగిరీ కింద వెళ్ళిపోద్ది వాళ్ళు, నాకు తెలిసి కామనర్స్ కింద అయితే రాదు. సెలబ్రిటీ కింద వెళ్ళిపోతుందా అనుకుంటానా తెలియదు నాకు కూడా. సెలెక్ట్ అయ్యే అవకాశం ఉందా ఆవిడ? 50% ఉండొచ్చు, ఉండకపోవచ్చు అట్లా. అంటే ఇప్పుడు ఓన్లీ ఇది అగ్ని పరీక్ష అనేది కామన్ మ్యాన్స్ కి అంటే ఆల్రెడీ సెలక్షన్ అనేది ఏమైనా అయిందా? అయిపోయింది, సెలబ్రిటీస్ కి ఉంటుంది సెలక్షన్ డైరెక్ట్ గా. ఆల్రెడీ అయిపోయిందని చెప్పేసి విన్నాను. వాళ్ళది అయిపోయి ఉంటుంది, వాళ్ళని లాక్ చేసే ఉంటారు. అయిపోయి ఉంటది అయిపోయి ఉంటుంది. మేబీ ఇదిగో ఇంత మంది అయిపోయి ఉంటారు, మేబీ నా అంచనా ప్రకారం వీళ్ళు అని చెప్పేసి ఎవరైనా అనుకుంటున్నారా మీరు? బిగ్ బాస్ కి సెలెక్ట్ అయిన వాళ్ళు ఇప్పుడు మేబీ సెలబ్రిటీ కావచ్చు. చాలా మంది ఫేసులు అయితే రివీల్ చేస్తున్నారు బయట అక్కడక్కడ. నేను బాగా చూసిన ఫేస్ అయితే జబర్దస్త్ ఇమాన్యుయల్ అన్న. ఇతను పక్కా ఉంటాడు అనుకుంటాను అన్న. ఇమాన్యుయల్ నాకు తెలిసి అన్న అనుకుంటున్నా. ఇంకా చాలా మంది సీరియల్స్ యాక్టర్స్ ఉన్నారు, మనకి వాళ్ళ అంత ఐడియా లేదులే మనకి. నాకైతే జబర్దస్త్ ఇమాన్యుయల్ నాకు కూడా తెలుసు. నాకు ఇవి వచ్చే మిగతా 9 మెంబర్స్ ఎవరు అంత ఐడియా లేదు. ఎక్కువ మన కాన్సన్ట్రేషన్ అంతా కామర్స్ మీద, నా మీదే ఉంది కదా అట్లా. తెల్లక్య పికిల్స్ వస్తుందా మేడం? చెప్పలేను అన్నాడు. ఆవిడ బానే ఉంది ఆవిడది. ఈ మధ్యలో బాగా క్రేజ్ ఉంది కదా కొంచెం, ఆ గికిల్స్ అన్ని గట్టిగానే లేచినాయి కదా. మేబీ ఆవిడ కూడా రావచ్చేమో. మేబీ రావచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి 50-50%. అండ్ ఫైనల్ గా చెప్పండి బ్రదర్, మీ జర్నీ కావచ్చు, లేదు అనుకుంటే బిగ్ బాస్ మీద ఆలోచనలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఫైనల్లీ మీ మాటలు ఏదైనా. యాక్చువల్గా చాలా మందికి ఆశలు ఉంటాయి, కోరికలు ఉంటాయి, ఏదైనా సాధించాలనే ఒక ఇది ఉంటుంది. అది ఏదైనా కావచ్చు, ఏ ఫీల్డ్ అయినా కావచ్చు. నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళు ఎవరైతే ఏదైతే నమ్ముతారో మనిషి, ఏదైతే చేద్దాం అని అనుకుంటాడో దాని మీద బలంగా నిలబడగలగాలి. ఒక్కసారి దూకినావు అంటే నువ్వు దూకి చచ్చిపో, అవసరం అయితే వెనక్కి తిరిగి రావద్దు. కొడితే సక్సెస్ కొట్టే రావాలి. ఇప్పుడు నా మైండ్ సెట్తో నేను అంతే అనుకుని వెళ్ళా, అక్కడ వరకు వెళ్ళా. నిజం చెప్పాలంటే ఎలిమినేట్ అయ్యాను. చాలా బాధ అనిపిస్తుంది నాకు. నేను ప్రజల్ని, బిగ్ బాస్ టీంని, మన అక్కినేని నాగార్జున సార్ని నాకు ఇంకొక అవకాశం, నాకు ఇంకొక ఛాన్స్ ఇవ్వాలని చెప్పేసి నేను ఈ స్టూడియో మన శ్రీను టీవీ నుంచి మరీ చాలా రిక్వెస్ట్గా ప్రజల్ని, మెయిన్గా పబ్లిక్ని, నా వీడియోని మా నాగార్జున సార్ బిగ్ బాస్ టీం చూసేంత వరకు మళ్ళీ నాకు ఇంకొక ఛాన్స్ ఖచ్చితంగా నాకు కావాలి. నేను మళ్ళీ అడుగుతున్నా, కనీసం అది వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అయినా సరే నాకు ఇంకొకసారి పిలుపు రావాలని మెయిన్గా ప్రజల్ని కోరుకుంటున్నా. బిగ్ బాస్ టీని, నాగార్జున సార్ని చాలా రిక్వెస్ట్ చేస్తున్నా, ఎలాగైనా సరే వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయితే నాకు రావాలి, ఇంకొక ఛాన్స్ నాకు కావాలి. అండ్ ఓకే బ్రదర్, మీరు వచ్చేసి ఖమ్మం నుండి హైదరాబాద్ కు కేవలం బిగ్ బాస్ 9 లో సెలెక్ట్ అవ్వాలనే ఉద్దేశంలో పాదయాత్రగా వెళ్ళడం అయితే జరిగింది. అండ్ ఎన్ని రోజులు పట్టింది పాదయాత్ర? అసలు 14 రోజులు పట్టింది అన్న. 14 days. 14 రోజులు పట్టిందా? అవును. ఎందుకని? నేను నార్మల్గా వెళ్ళొచ్చు, నార్మల్గా వెళ్తే 2 days లో 3 days లో వెళ్ళిపోవచ్చు. అవును, వెళ్ళిపోవచ్చు. కానీ నేనేంటంటే ఖమ్మం నుంచి హైదరాబాద్ వరకు ఎన్ని ఊర్లు అయితే ఉంటాయో ఆ ఊర్ల ప్రజల సపోర్ట్ తీసుకుంటూ, ప్రజలతో మాట్లాడుకుంటూ, వాళ్ళ సపోర్ట్ తీసుకుంటూ అక్కడ వరకు వెళ్ళడం అనేది ఇట్లా 14 days పట్టింది అన్నమాట. అంటే నేను డైలీ 10 వీడియోస్ పోస్ట్ చేయాలి బ్రదర్ ఇన్స్టాలో. టైం ఎడిటింగ్ చాలా టైం పట్టింది. నేనే ఎడిటింగ్, నాతో పాటు ఎవరు లేరు కదా పాదయాత్రలో. ఒక్కనే వెళ్ళాను నేను ఒక్కనే వెళ్ళా. 10 వీడియోలు డైలీ పోస్ట్ చేయాలి 14 రోజులు. అలా ప్రతి వీడియోకి కరెక్ట్ గా మనం వీడియో మంచిగా వచ్చిందా రాలేదా అనేది 100 సార్లు చూసుకోవాలి. ఆ ఎడిటింగ్ కే సగం టైం అయిపోయింది. తినాలి, మళ్ళీ ఈవినింగ్ 6:37 కావడంతో స్టే చూసుకోవాలి, ఎక్కడ పడుకోవాలి. అలా నేను 14 రోజులు ఏంది. నైట్ టైంలో పెట్రోల్ బంకులలో, రోడ్ల మీద, షాపులు, వెళ్ళేదారిలో షాప్స్ ఉంటాయి కదా, ఎదురుగా షాపులు బంద్ చేస్తారు కదా, అక్కడ కూడా నేను షాప్ బంద్ చేసినప్పుడు రోడ్ల మీద కూడా పడుకున్నా. నైట్ టైంలో పెట్రోల్ బంకులలో పడుకున్నా, బెంచెస్ మీద పడుకున్నా, ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ పడుకున్నా అన్న. మరి ఇన్ని రోజులు ఇలా జర్నీ సాగిస్తా పోతా ఉన్నప్పుడు మరి జనాల్లో నుండి రెస్పాన్స్ ఏమైనా వచ్చిందా? అంటే కొంచెం తినడానికి ఏదైనా లేనప్పుడు ఫుడ్ ఏదైనా పెట్టడం కావచ్చు, లేదు అనుకుంటే ఆర్థికంగా ఏదైనా సాయం చేయడం, ఇలాంటివి ఏమైనా జరిగాయి అన్న.
దీని దానిగా చెప్పుకోవాలి. ఓకే. ఎవరైనా మనకి హెల్ప్ చేశారనేది చెప్పాలి. నాకు జరిగినాయి. ఓకే. నేను వెళ్ళే దారిలో పబ్లిక్ నన్ను ఎంత ఘనంగా ఆదరించారంటే, అన్న ఎక్కడి దాకా వెళ్ళావు, ఎలా ఉన్నావు, అన్న కొంచెం రెస్ట్ తీసుకో, ఒక దగ్గర కూర్చో, అన్న తిన్నావా, అన్న ఇక ఒక 500 కొడుతున్నా, అన్న ఒక 300 కొడుతున్నా అని ఇలా కొట్టారన్న. అమౌంట్ కూడా హెల్ప్ చేస్తా. నాకు 1500 వరకు కొట్టారు. ఇక నాకు ఆల్రెడీ నా దగ్గర అమౌంట్ ఉన్నాయి కదా అని చెప్పేసి నేను ప్రజలను ఒకటే కోరుకున్నా, మీ పైసలు వద్దు, మీ ప్రేమని ఇవ్వండి నాకు చాలు అన్న. అలా వద్దని చెప్పేసి నేను అడ్జస్ట్ అవ్వగలను అని చెప్పేసి అనుకున్నా. లేకపోతే నా అనకపోయి ఉంటే ఇప్పటికీ నాకు ఇన్ని పైసలు కొట్టేవాళ్ళు. చాలా వరకు హెల్ప్ చేశారు, మంచిగా ఆదరించారు అన్న. అండ్ 14 రోజులు జర్నీ చేశారని చెప్పేసి అన్నారు. అది కేవలం నడుచుకుంటూ వెళ్ళారు కదా. మరి ఇన్ని రోజుల్లో ఎప్పుడైనా అమ్మ నుండి కానీ నాన్న నుండి కానీ ఫోన్ రావడము, ఫ్యామిలీ నుండి కానీ ఎందుకురా ఇదంతా, ఇంత నడవడం ఏంది, అసలు దేనికోసం ఇదంతా ఎందుకు చేయాలి, ఇన్ కేసు వర్షం కావచ్చు, ఎండ కావచ్చు, ఇన్ టైంకి ఫుడ్ దొరకకపోవచ్చు, లేదనుకుంటే వెళ్తా ఉన్నప్పుడు ఏ ఆటోనో బస్సు ఏదైనా తగిలితే లేనిపోతే ఏదైనా జరుగుతుందని చెప్పేసి కూడా అనిపిస్తుంది. అలాంటి మూమెంట్లో మీకు ఫోన్ చేసి చాలు ఇక్కడి వరకు చేసింది చాలు, కానీ ఇక్కడ నుండి వదిలేసి అని చెప్పేసి అన్న సందర్భం ఏదైనా? ఇంట్లో వాళ్ళు పాదయాత్ర స్టార్ట్ చేయక ముందు వద్దులే అన్నారు. వద్దురా వద్దు, నీలాంటి వాళ్ళు కోట్ల మంది ట్రై చేశారు, చాలా మందికి అవకాశాలు రాలేదు, నువ్వేదో నీకు ఏదీ లేదు, నువ్వు ఇట్లా ట్రై చేసుకుంటా పోతే టైం వేస్ట్ పనులు ఎందుకు, వద్దులే నాన్న ఏదైనా జాబ్ చూసుకో, ఏదైనా చేసుకొని ఇంట్లో వాళ్ళు అన్నారు. కానీ నా మీద నాకున్న నమ్మకం మా ఇంట్లో వాళ్ళకి చెప్పేశాను. నేను ఒక 2 months నన్ను వదిలేయండి, నేను సక్సెస్ కొట్టే వస్తా, నన్ను నమ్మండి అని చెప్పేసి పాదయాత్ర స్టార్ట్ చేసిన. ఈ 14 days లో ఎక్కడ నన్ను మా వాళ్ళైతే ఆగిపోమని చెప్పలేదు. కానీ బయట పబ్లిక్ కొంతమంది, అన్న ఎందుకు ఇంత కష్టం, అవసరమా, ఆబ్జేయి, ఆల్రెడీ సెలక్షన్స్ అయిపోయినాయి, ఎందుకన్నా నువ్వు పోయినా తీసుకోరు, వదిలే అన్న చాలా మంది అన్నారు. నేను ఎక్కడ కొంచెం కూడా గివ్ అప్ ఇవ్వలేదన్నమాట. అనుకున్న గమ్యానికి చేరుకోవాలి, అది ఎన్ని డేస్ అయినా బట్టని మైండ్ ఒకటే అనుకున్నా దానికి చేరుకోవాలి, ఎక్కడ ఆగిపోవాలని మాత్రం అనిపించలే. ఫైనల్ వెళ్ళా. ఇది జరిగింది. అండ్ ఈ జర్నీలో 14 రోజుల జర్నీలో మేబీ ఫోన్ కాల్స్ కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, లేదనుకుంటే ఎవరైనా కలిసేవాళ్ళు వాళ్ళైనా కావచ్చు, ఖమ్మం కోటేసు కష్టపడి ఏదైనా జాబ్ తెచ్చుకోనో, లేకపోతే చదువుకోనో, లేకపోతే ఇంకేదైనా చేసుకోనో, ఏదో పనికొచ్చే పని చేయాలి, కానీ దేనికి యూజ్ లేని పని ఏంది ఇది, ఏం పని పాట లేదా పోరగాడికి, ఏంది ఇదంతా చిల్లరే వారం అని చెప్పేసి అన్న సందర్భాలు ఏమైనా వచ్చినాయా? వచ్చినాయి, చాలా వచ్చినాయి. యూజ్ లేదని వాళ్ళలా అనుకుంటారు నార్మల్ గా. యూజ్ లేదని అంత ఈజీగా ఎట్లా, యూజ్ లేని దానికి అంతమంది ఎందుకు అప్లై చేస్తారు బిగ్ బాస్? దానికి యూజ్ లేదు కదా, అంతా ఒక 1 lakh people అసలు వీళ్ళంతా ఎందుకు అప్లై చేస్తారు? దానివల్ల యూజ్ లేకపోతే ఎలా అప్లై చేస్తారు? యూజ్ ఉంది బ్రదర్, తెలియాల్సింది అదే, తెలుసుకోవాల్సింది అదే. బిగ్ బాస్ వల్ల యూజ్ ఏంటో చెప్పనా? ఇప్పుడు ఒక నార్మల్ మనిషి, నీకు ఛాన్స్ ఇచ్చారు, నువ్వు వెళ్ళావు, సక్సెస్ కొట్టావు, దానివల్ల నీ లైఫ్ ఎలా ఉండబోతుంది? నెక్స్ట్ మారిపోతుంది అంతా. నీకు సీరియల్స్లలో ఛాన్స్ వస్తుంది, సినిమాలలో ఛాన్స్ వస్తుంది. ఇప్పుడు నార్మల్ గా మన సుమా గారి షోస్ కి, శ్రీముఖి గారి షోస్ కి, ప్రదీప్ గారి షోస్ కి, అన్నిటికీ నువ్వు అటెండ్ అవుతావు, నీకు ఆ రకంగా అమౌంట్ వస్తాయి. నువ్వు యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటావు, యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు సెలబ్రిటీ అయినావు కాబట్టి సబ్స్క్రైబర్ల వల్ల యూట్యూబ్ నుంచి నీకు పైసలు వస్తాయి. నువ్వు సెలబ్రిటీ కాబట్టి ఫంక్షన్ హాల్లో పిలుస్తారు, ఫంక్షన్ హాల్లో పిలిస్తే నువ్వు ఉత్తికెళ్తావా? సరే, ఫంక్షన్స్ లలో రిలేటివ్స్ కాబట్టి వేరే వాళ్ళ దగ్గర పక్కన పెట్టు. షాప్ ప్రమోషన్స్ ఉంటాయి, షాప్ ఓపెనింగ్స్ ఉంటాయి, అన్నిటికీ నీకు మనీ వస్తాయి కదా. అంటే ఒక రకంగా చూడాలంటే బిగ్ బాస్ నీకు లైఫ్ ఇచ్చినట్టే కదా. లైఫే ఇచ్చింది, యూజ్ లేదని ఎలా అంటావు నువ్వు? నార్మల్ గా కూర్చునేటోడికి నీకు అన్ని ఇచ్చింది, నీకు కార్ ఇస్తుంది, బంగ్లా ఇస్తుంది, బిజీ అవుతాను లైఫ్ లో, బిజీగా ఉంటున్నావు, ఖాళీగా లేవు నువ్వు, ఫోన్ల మీద ఫోన్లు, కాల్స్ వస్తున్నాయి, పిలుస్తున్నారు, వెళ్తున్నావు, లైఫ్ బాగుంది అనేది బాగుంది కదా. యూజ్ లేదని ఎలా అంటాను నువ్వు? నా ఒపీనియన్ అదంతే. అలా
అంటే ఇదే సందర్భంలో సరే కోటేష్ తో చెప్తే ఏమనంటే ఎందుకు పనికిరానిది అది ఇది అని చెప్పేసి నీతో అన్నప్పుడు లైట్లే అది, ఎందుకనంటే నాకంటూ ఒక గోల్ ఉంది, నేను ఒకటి చేయదలుచుకున్నాను అండ్ అది నేను స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యానని చెప్పేసి నువ్వు అనుకుంటావు. కానీ తల్లిదండ్రుల దగ్గరికి ఇలాంటి ప్రస్తావన ఎవరైనా అంటే ఇరుగు పొరుగు వాళ్ళు ఉంటారు, ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళ కొలీగ్స్ కావచ్చు, ఎవరైనా ఏంటి మీ బాబు ఏం చేస్తున్నాడు అని అంటే ఏదో ఒకటి చేసుకొని ఏదో బాగుపడడానికి ఏదో చేస్తాడు అనుకుంటే ఇట్లా పోతున్నాడు ఏంది, ఏం చెప్పరా మీరు, ఏంది పోరగాడిని ఇట్లా మీరు పాడు చేస్తున్నారా, వాడే పాడైపోతాడా అని చెప్పేసి ఎవరైనా అన్న సందర్భాలు ఉన్నాయి అప్పుడు? లేదు, ఎవరని లేదు, మా వాళ్ళతో ఎవరని లేదు. వాడు కొడతాడు అన్నయ్య, ఎట్లయినా వాడిలో కసి కనబడుతుంది, వాడు ఎలాగైనా చేస్తాడు, మాకు నమ్మకం ఉంది అని చెప్పేసి ఇలానే మాట్లాడారు. ఎవరు అట్లా నెగిటివ్ ఎవరు మాట్లాడలేదు మా వాళ్ళతో. బయట వాళ్ళు ఎవరు చెడిపోవడానికి కాదు, ఇక పాడైపోవడం. ఇప్పుడు ఏమన్నావు అట్లా పాడైపోతాను ఏంటని అన్నారు కదా, పాడైపోవడానికి కాదు కదా వెళ్ళేది, లైఫ్ కోసం కదా, సక్సెస్ అవ్వడం కోసం కదా వెళ్ళేది. అందుకే జనాలు పబ్లిక్ అలా మాట్లాడారు. మీరు అన్నట్టే పాడైపోతారని వేరే దానికి వెళ్ళాం అనుకో, అలా అనే అంటారు, వాడేందని అట్లా పాడైపోతున్నాడు, వాడిని ఎందుకు అట్లా చేస్తున్నారు అని చెప్పేసి ఇలానే అంటారు. కానీ మనం పాడవడానికి కాదు, సక్సెస్ అవ్వడానికి, లైఫ్ లో సక్సెస్ అవ్వడం కోసం వెళ్ళాం కాబట్టి పబ్లిక్ రిలేటివ్స్ అయినా పబ్లిక్ అయినా మా పేరెంట్స్ తో మంచిగా మాట్లాడారు అన్న. అండ్ విన్నారు కదా ప్రస్తావన అంతా కూడా ఖమ్మం కోటేష్, ఖమ్మం నుండి అది హైదరాబాద్ వరకు వెళ్ళింది అండ్ అగ్ని పరీక్ష వరకు కూడా వెళ్ళింది. అండ్ దాని తర్వాత ఏమనంటే మేబీ అక్కడి నుండి తను వెనక్కి తిరిగి వచ్చాడని చెప్పేసి అయితే తన మాటల్లో ఒక రకంగా మనకు తెలుస్తోంది. కానీ మేబీ అది ఎప్పుడు ఏం జరుగుతుందో అయితే మనకు తెలియదు. ఎందుకనంటే మేబీ కొన్నిసార్లు మేబీ ఎందుకంటే పర్టికులర్ గా ఈ పర్సన్ చివరి వరకు వద్దు అనుకోవచ్చు, లేదు అనుకుంటే ఈ పర్సన్ ని ఇంకొక మూమెంట్ లో ఎప్పుడో మళ్ళీ పరిచయం చేద్దామనే ఉద్దేశంతో కూడా పక్కన హోల్డ్ లో కూడా ఉంచవచ్చు. అలాంటప్పుడు మేబీ కోటేష్ విషయంలో ఏదైనా జరుగుండొచ్చు నాకు తెలిసి అయితే. అండ్ ఇప్పుడు కోటేష్ అనుకోవడానికో లేదు అనుకుంటే తన ఫాలోవర్స్ కావచ్చు అండ్ తన మంచిని కోరుకునేటువంటి చాలా మంది ఉన్నారు కాబట్టి మేబీ ఏ విషయంలోనూ కోటేష్ వెనక అడుగు వేయడానికో లేదనుకుంటే నిరుత్సాహపడడానికో అవకాశం అయితే అవసరం లేదు. ఎందుకనంటే పాపం తను హార్ట్ఫుల్ గా కష్టపడ్డాడు అండ్ 14 రోజులు ఖమ్మం నుండి హైదరాబాద్కి వెళ్ళడం అంటే అది చాలా అంటే చాలా పెద్ద విషయం అన్నమాట. అండ్ ఒకనొక సందర్భంలో నేను చూశాను, ఇన్స్టాలో ఒక 2-3 వీడియోలు కూడా చూశాను. ఏమనంటే ఇవాళ ఇదిగో ఇంత దూరం వెళ్ళాను, దాని తర్వాత రోజు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళానని చెప్పేసి అనుకునే సందర్భంలో ఒకరోజు ఒక వీడియోని కూడా పెట్టాడు మనోడు ఇన్స్టాగ్రామ్ లో. ఏమనంటే కాళ్ళు ఏవైతే ఉన్నాయో పూర్తిగా కలర్ చేంజ్ అయిపోయినాయి అన్నమాట. అండ్ ఎక్కడికక్కడ కాళ్ళు పగిలిపోవడం కావచ్చు అండ్ కొంచెం బొబ్బలు వచ్చేయడం కావచ్చు అండ్ టోటల్లీ ఏమనంటే బాగా ఏదో ఈ డస్ట్ లో పనిచేసి లేదు అనుకుంటే సుతారి పని చేసినప్పుడు కొంచెం ఒకసారి మీకు ఆ కాలి ఆనవాళ్ళు కనబడతాయి, మీకు అట్లా కనిపించాయి నాకు. అప్పుడు నేను అనుకున్నాను ఏమనంటే అరే ఏంటి ఇంత కసి, ఏంటి ఇంతగా పరితంపించాల్సిన అవసరం ఏముందని చెప్పేసి నేను అనుకుండే. కానీ మనోడు ఫిక్స్ అయిపోయాడు. అది నేను మేబీ అది సక్సెస్ అనేది ఎంత దూరం ఉంటుందో దానికోసం నడవడం కాదు, ఒక రకంగా చనిపోవడానికి కూడా రెడీ అని చెప్పేసి అంటా ఉన్నాడు. కాబట్టి తన సీరియస్ గా అంటే మనస్ఫూర్తిగా చేసేటువంటి ఆ ప్రయత్నం ఏదైతే ఉందో చూద్దాము మనం కూడా. ఎందుకనంటే పాదయాత్ర అంటే ఎవరు కూడా అంత ఆశామాషిగా దీని గురించి సీరియస్ గా తీసుకోరు. అండ్ హిస్టరీలో చాలా చోట్ల చూసాం మనం. ఏమనంటే మేబీ ఒకానొక సందర్భంలో ప్రభుత్వం మారే ముందే అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు అండ్ దాని తర్వాత జగన్ గారు కావచ్చు అండ్ బట్టి గారు కావచ్చు అండ్ చాలా మంది పాదయాత్ర చేసిన చాలా మంది మెజారిటీ పీపుల్స్ సక్సెస్ ని చూడడం అయితే చూసాము. అండ్ చూద్దాం మరి కోటేష్ విషయంలో కూడా ఆ పాదయాత్ర ఎంతవరకు పనిచేస్తుందో అండ్ 100% యూజ్ అవుతుంది అండ్ నాకు ఎప్పటికైనా సక్సెస్ అవుతుంది అని చెప్పేసి అనేసి మనోడు కూడా కోరుకుంటున్నాడు. మనం అందరం కూడా మనస్ఫూర్తిగా అదే కోరుకుందాము. ఎందుకనంటే ఒక రకంగా మన ఖమ్మంకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి
సామాన్యుడిగా వెళ్ళి టైటిల్ తీసుకొని వచ్చాడు అనుకుంటే మాత్రం అది ఒక రకంగా ఖమ్మంకి కూడా ఒక మంచి నేమ్ ని తీసుకురావడం అని చెప్పేసి నేను కూడా అనుకుంటున్నాను. అండ్ చూద్దాము మన ఫాలోవర్స్ కావచ్చు, మన సబ్స్క్రైబర్లు కావచ్చు, అంటే ఒక రకంగా నేను మాట్లాడుకున్నప్పుడు అంటే ఇంటర్వ్యూ అంతా నడిచేటప్పుడు మేబీ తనలో ఇంకా నెగిటివ్ సమ్ ఏమైనా ఉందా, లేదు అనుకుంటే తనేం చేస్తున్నాడు, తనేం అనుకుంటున్నాడు అని చెప్పేసి కొన్ని క్వశ్చన్స్ అయితే నేను అడగడం అయితే మీరు చూస్తూ ఉండొచ్చు. కానీ ఒక రకంగా నేను పూర్తిగా కోటేశ్ని సపోర్ట్ చేయడానికో లేదంటే పూర్తిగా నేను కోటేశ్ని వ్యతిరేకంగా మాట్లాడడానికో కాదు నేను చేసే ప్రయత్నము. మేబీ తనలో ఏదైతే ఉందో అది మీకు చూపించాలనే ఉద్దేశంతోనే ప్రయత్నం చేశాను. అండ్ మన సబ్స్క్రైబర్లు అందరూ కూడా సాధ్యమైనంత వరకు కోటేశ్ని కూడా సపోర్ట్ చేశారు. అండ్ అందరూ కూడా తనతో ఉంటారు అండ్ చివరి వరకు తను నడిపించే ప్రయత్నం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరి నుండి సెలవు తీసుకుంటున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ.